ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచినారు. దానిని బట్టి నీ కొందనములు. ఈ వారమంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన నీ ప్రేమ కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు దినములో, నీ పునరుద్ధాన దినములో నీ సన్నిధిలో ఆరాధించుటి కొరకై నన్ను మమ్మలను మీ సన్నిధికి చేర్చిన నీ ప్రేమంతటిని బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వేసవకాలాన్ని బట్టి, ఈ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి ఉదయకాలమే నీ సన్నిధిని కలిగి ఉండుటి కొరకై మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాలను బట్టి నీ కొందనములు. ప్రభా, ప్రియ బిడ్డలకు సమయాన్ని సద్వినియోగపరుచుకునుట నేర్పిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు పనులు ముగించుకుని నీ సన్నిధికి వచ్చేటి కొరకై మీ సహాయం వారికి దయచేస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత వారమంతా కూడా, గడిచిన వారమంతా కూడా ఆయా చోట్ల నీ నామం పేరు నిలబెట్టు కొరకై మరి ఆయా కుడికుల్లో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆ పరిచర్య మీద మేము ముద్ర ఉంచుతూ రండి. ఒకనొక దినాన ఆ ఫలం చూచుటి కొరకై సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభు దినం కొరకై, పునరుద్ధాన దినము కొరకై మీ కొందనములు. ప్రభా, ఈ పునరుద్ధాన దినములో నీ శిలువ బలియాగమును జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటి కొరకై మీరు మాకు సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురండి. ప్రభా, నీవు నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వము కొరకై మరొకసారి నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. మా వలె అనేక చోట్ల ఆరాధించుటి కొరకై చేరి వస్తున్న సంఘములు బట్టి మీ కొందనములు. దైవ సేవకులు పరిశుద్ధులను బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. వారి ముందు సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధులకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నిడదవోలు బేతనీయ అనుబంధ సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసు అహరోన్ గారిని జ్ఞాపకం చేసుకునండి. బాధ్యతల్లో సహాయపడుతారండి. అక్కడ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్నాయుడులో నీ దాసుని వాడుకొని మీ సహాయం దయచేస్తారండి. ఆయా స్థలాల్లో నిలబడుతున్న ఈ పాత్రల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. బ్రాహ్మణగూడెం బేతేల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసు ప్రభాకర్ జ్ఞాపకం చేసుకునండి. నీ సహాయం అనుగ్రహిస్తురండి. ఆ పరిచయను దీవిస్తురండి. అనేక ఆత్మలు రక్షించబడి బేతేలులో చేర్చబడి కొరకే సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి లక్ష్మీపురం శాలేము అనుబంధ సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుడు ఓబేదను జ్ఞాపకం చేసుకునండి. సహాయపడుతురండి. ఆయన ప్రయాణాల్లో కూడా కృప చూపిస్తురండి. నీ అభిషేకం ఆయనకు అనుగ్రహిస్తురండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. మరి చినకుండే పొడి తామసాని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అనుబంధ సంఘాల కొరకు నీ కొందనములు. గెలగాలు రెహబోతుని మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ దాసునికి అధికమైన కృప అనుగ్రహిస్తురండి. 2 చోట్ల జరిగించవలసిన పరిచర్య కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీరే మీ సహాయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజమండ్రి రెహబోతు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుడు జాషువాని కొరకే నీ కొందనములు. అనుబంధ సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము నేను కూడా యెరూషలేములో నిలబడవలసి ఉంటుండగా మీ సహాయం దయచేస్తారండి. ప్రభా, నీ ప్రజలకు కావలసినటువంటి మాటలను అందించటి కొరకైనా మీ నోటి బోరగా వాడుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ప్రభా, తిరుడి మాట యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, 7వ యానివర్సరీని పురస్కరించుకుని 2 దినాల నుంచి జరుగుతున్న కుడిల కొరకు మీ కొందనములు. ఈ దినం ప్రభుదిన పరిచర్యలో నీ దాసులు సహాయపడుతారండి. సేత్ సామ్యాల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. స్థానికంగా ఐజక్ అని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. సహాయపడుతారండి. తనకు బెత్లెహేం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుడు ప్రదీప్ గారి కొరకే నీ కొందనములు. ఆ పరిచయను దీవిస్తారండి. ఈ దినము అక్కడ మల్లికార్జునరావుకు నిలబడుతుండగా మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుని సోమరావుకు తెచ్చినారు. దాన్ని బట్టి మీ కొందనములు. నీ దాసుని ఇక్కడ వాడుకుంటున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తనకు
బెరాకాను అనుకుని జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భీమవరం సియోను ఆనుకుని జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ హెబ్రోను ఆనుకుని ప్రపంచం నలుమూలలో జరుగుతున్న పరిచర్య కొరకు విజ్ఞాపన చేస్తుండగా మీరే సహాయపడుతారండి ప్రభా. నిన్న ఈ దినము కూడా మరి పెనుగొండ ఎబెనేజర్ క్రిస్టియన్ చర్చిలో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన కూడికల కొరకై నీ కొందనములు. నీ దాసుడు జానవటర్ గారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభు. అక్కడ వాడుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్థానిక దైవ సేవకులు ప్రభా సామ్యాలను కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా చాలా కృప అనుగ్రహిస్తారండి, సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇలాగూ ప్రపంచం నలుమూలలో జరుగుతున్న పరిచర్యకు విజ్ఞాపన చేస్తుండగా సహాయపడుతారండి. కొన్ని చోట్ల ఇలా బాహాటంగా మరి ఆరాధించలేకపోతూ ఉన్నారు. వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా మీ ద్వారములు తెరిచి మీ సహాయం అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్థానిక షోమ్రోని క్రిస్టియన్ చర్చ్ కొరకై నీకు వందనములు ప్రభా. ఈ దీపస్తంభం కొరకు నేను స్తుతిస్తూ ఉన్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము. నీ దాసుడు దైవజనుడు సుందర్ సింగ్ గారి కొరకై నీకు వందనములు ప్రభా. ఆయన ద్వారా ప్రారంభించబడిన పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకునండి. రాణదినాలు ఇంకా అభివృద్ధి పరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదే పరిచర్య అంతట్లో మీ సహాయం దయచేస్తారండి ప్రభా. పాటలు పాడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థించే సమయము, ఆరాధన వర్తమాన సమయము, ఆరాధించే సమయము, నీ బల చుట్టూ చేరకు పూర్వము మీరు మాకు ఇచ్చే హెచ్చరికలు, నీ బల చుట్టూ చేరే సమయము, కానుకల సమయము, చివరి ప్రార్థన, సండే స్కూల్ పరిచర్య అన్నిట్లో కూడా మీ సహాయం అనుగ్రహిస్తారండి. నీ దాసు ప్రదీప్ గారిని మీరు వాడుకుంటారండి, ఆయన మరుగుపరుస్తారండి. ఆయన నోట మీ మాటలు ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రియబిడ్డ కొరకే నీ వందనములు, రావాల్సిన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమయాన్ని గుర్తిరిగి వారు కూడా రావడానికి సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా ప్రభా మరి నీ నామమును గణపరచుట వారికి నేర్పిస్తారండి. అనేక దినాల నుండి ప్రభా మరి నీ యొక్క నామమును గణపరచుట కొరకై ఎలా గణపరచాలో వారికి బోధిస్తూ ఉన్నాం. ఇంకా వారు సంపూర్ణులు కాలేకపోతూ ఉన్నారు. నీకు ప్రథమ స్థానం ఇచ్చుడి కొరకాయ మీరు వారికి నేర్పుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. కొంతమంది అనారోగ్య పరిస్థితులు బట్టి రాలేకపోయినారు, జ్ఞాపకం చేసుకునండి. వారికి ఆరోగ్యం దయచేస్తారండి. మీ చిత్తమైతే మరలా వారము నీ సన్నిధిలో కనబట్టి కొరకాయ వారిని బలపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. అయోగదాసులను కూడా కనికరిస్తారండి ప్రభా. మరి రాజమండ్రి వెళ్ళవలసిన సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి. రాకపోకలు తోడైనండి. అక్కడ నీ ప్రజల కొరకైనా సిద్ధపరుస్తారండి ప్రభా. మేమందరం కలిసి ఆత్మ ప్రాణ దేహములతో ప్రభా మరి నిన్ను ఆరాధించడి కొరకాయ, ఆత్మ సత్యంతో నిన్ను ఆరాధించడి కొరకాయ నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మా సమయానంతా దీవించి పెడుతారండి. ప్రారంభించిన ముగింపు వరకు కూడా మీ సహాయం మాకు అనుగ్రహించి మీ నడిపింపు దయచేస్తారమ్మని. అపవాది యొక్క ప్రతిక్రియపై మీరు మాకు విజయం దయచేస్తారండి ప్రభా. దానికి వాడికి సిగ్గు నీ నామమునకు మహిమ కలిగించినట్లుగా ఈ పరిచర్యను సిద్ధపరుస్తారమ్మని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేర్చబడిన పాటల్లో నుండి 6వ పాట, శివుని గీతాల్లో చేర్చబడిన పాటల్లో నుండి 6వ పాట. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంవరింపజూచిన, శత్రు సమూహము నన్ను చుట్టిన, సైతానుడు సంవరింపజూచిన, నా సహవాసిగా నీవుండగా
నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మహిమైశ్వర్యము, వైభవము, మహిమానందము మారనిది. మహిమైశ్వర్యము, వైభవము, మహిమానందము మారనివి నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నా తీర్మానము నే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. నా తీర్మానము నే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి దను. పడిపోయిన వెన్నుకంజవేయక పశ్చాత్తాపపడి అడుగు. పడిపోయిన వెన్నుకంజవేయక
పశ్చాత్తాపపడి అడుగు, నేను క్షమించును నీ ప్రభువే. నీవు ఎవరికి భయపడవు, నేను క్షమించును నీ ప్రభువే. నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ప్రార్థన కొరకై వర్తమానం వింటాం. ప్రార్థన కొరకై కీర్తనలు 50వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. Psalm 50 verse 15. We will read all together. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహింపరచదు. ప్రేమగల తండ్రి, జీవములను దేవా, నమ్మకమైన ప్రభువా, ప్రార్థన కొరకై చదవబడిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రములు. పాటలో మహిమ పొందినందుకు వందనాలు. ఈ సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ సన్నిధిని మాతో ఉంచండి. వచ్చిన వారందరి కొరకై స్తోత్రములు. రావలసిన వారిని సకాలానికి తోడుకొని రండి. వందనాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మళ్ళీ హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 50వ కీర్తన 15వ వచనంలో మొర్రపెట్టుము. 4 రకాలైనటువంటి ఆన్సర్స్, అంటే దేవుని యొక్క జవాబుల్ని మీకు తెలియచేస్తాను. మనము మొరపెట్టినప్పుడు దేవుడు ఇక్కడ విడిపిస్తాను, నీవు నన్ను మహింపరుస్తావు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనము మొరపెట్టినప్పుడు దేవుడు చెప్పేటువంటి 4 రకాల ఆన్సర్, 4 కూడా డీతో స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ది డైరెక్ట్ ఆన్సర్, రెండవది డిఫరెంట్ ఆన్సర్, మూడవది డిలేడ్ ఆన్సర్, నాలుగవది డెనయల్. డైరెక్ట్, డిఫరెంట్, డిలేడ్, డెనయల్. డైరెక్ట్ ఆన్సర్ అంటే నేరుగా జవాబు చెప్పడం, అది మొదటిది. మనము ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చెప్తాడంటే డైరెక్ట్గా అంటే ఫేస్ టు ఫేస్. ఇప్పుడు నేనున్నాను, మీరు నా ఎదురుగుండా కూర్చున్నారు, నేను చెప్తున్నాను, మీరేం చేస్తున్నారు, వింటా ఉన్నారు కదా. మీరు ఏదైనా ప్రశ్న అడిగారు అనుకోండి, నేను సమాధానం చెప్తాను. లేకపోతే నేను ప్రశ్న అడిగాను అనుకోండి, మీరు సమాధానం చెప్తారు. అంటే నేరుగా ముఖాముఖిగా దేవుడు జవాబు ఇచ్చుట. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. అంటే మనకు గుర్తుండడానికి అన్ని డీతో తీసుకోవడం జరిగింది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వారికి ఇలాగున జరుగును, వారి వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చదును, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించదును. ఒక ఉదాహరణ చూడండి, 2వ రాజులు 20వ అధ్యాయము 4వ వచనం. అంటే నేరుగా దేవుడు మాట్లాడుట అనే దాని కొరకై మన వేడుకొనక మునిపే మన క్రైస్తవ జీవితంలో మనం ఎరుగుదాం. విశ్వాస జీవితంలో కొన్నిసార్లు మన అక్కర అడగక మునిపే మనం దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు కావలసినవి మన దగ్గరికి తెస్తాడు. అరే, ఇంకా దేవుడికి నేను ప్రార్థన చేయలేదు కదా, ఇంకా నేను అడక్క మునిపే దేవుడు ఇచ్చేసాడేంటి అనుకుంటుంటాం మనం కదా. నా జీవితంలో అలా జరిగింది, మీ జీవితంలో కూడా అలా జరిగి ఉంటుంది చాలాసార్లు. దేవుని వాక్యం ఆ రీతిగా చెప్తుంది. ఎందుకంటే దేవుడు అన్నాడు, భూమి ఆకాశం గతించిపోయినే కానీ నా మాటలు ఏమాత్రము
గతింపవు అన్నాడు దేవుడు. అంటే దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇందులో నుండి సున్నైనా పుల్లైనా తప్పిపోదు. చూడండి 2వ రాజులు 20వ అధ్యాయము 4వ వచనం. యెషయా నడిమిసాల్లో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఇక్కడ నేరుగా యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? హిజ్కియా విషయమై. నువ్వు చనిపోతున్నావు, నువ్వు మరణమైపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని మొదట దేవుడు చెప్పాడు. అప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేయగానే ఇంకా యెషయా బయటికి వెళ్ళలేదు గుమ్మం దాటి కదా. అంటే రాజుగారి కోట, నడిమిసాల, గుర్రపుసాల, వంటసాల, ఇలాగ రాజుగారి ఇల్లు చాలా పెద్దది ఉంటుంది కదా. మన ఇల్లు అంటే చిన్నగా ఉంటాయి కానీ కదా. ఆ రాజుగారి గృహంలో నుంచి ఇంకా కొంత అవతలకి వెళ్ళక మునిపే ఎవరు వచ్చేసారు? దేవుని వాక్కు ప్రత్యక్షమైంది యెషయాకి. మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళు, రిటర్న్ అంటూ హిజ్కియా అండ్ సే అంటూ హిమ్. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు నేరుగా, అంటే డైరెక్ట్ ఆన్సర్, నేరుగా జవాబు చెప్పుట. బైబిల్లో ఈ డైరెక్ట్ ఆన్సర్స్ చాలాసార్లు మనం చూడవచ్చు కదా. అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు, లేక దావీదు ప్రార్థన చేసినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు, డైరెక్ట్గా ముఖాముఖిగా మోషే కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎట్లా సమాధానం చెప్పాడు? ముఖాముఖిగా ఒక మనుష్యుడు. చూడన్నమాట నిర్గమకాండం దేవుడు ఎలా మాట్లాడాడంటే మోషేతో, మోషే గురించి రాయబడింది నిర్గమకాండంలో 33వ అధ్యాయము 11వ వచనం. ఎక్సడస్ 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. నిర్గమకాండం 33:11. ఎలాగంట? ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడేటట్టు దేవుడు ఏం చేస్తున్నాడు? మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మోషే దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు కదా. దేవుడు చెప్పింది తూచా తప్పకుండా చేశాడు. దేవుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, అంతే. ఇంకా దానికి మోషే గురించి అలా రాయబడతా వచ్చింది కదా నిర్గమకాండం. సరే, ఇంక అవన్నీ మనం చూడలేదు, సమయం లేదు కనుక. మొట్టమొదటిది డైరెక్ట్ ఆన్సర్, అంటే ముఖాముఖిగా నేరుగా దేవుడు సమాధానము చెప్పుట. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చేటువంటి జవాబు. రెండవది ఏం జవాబు అని చెప్పాను? డిలేడ్, అంటే ఆలస్యము చేయట. డిలేడ్ ఆన్సర్ బట్ నాట్ డెనైడ్ ఆన్సర్, అంటే ఆలస్యం అవుతుంది కానీ త్రోసివేయబడదు. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఇది డిలేడ్ ఆన్సర్, అంటే ఆలస్యం చేసేటువంటి. వీళ్ళు కబురు పెట్టారు ఇక్కడ చూడండి 3వ వచనములో. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం, 92వ పేజీ, కొత్త నిబంధనలో పేజ్ నంబర్ 92. వాళ్ళు వర్తమానం పంపారు, లేక ప్రార్థన చేశారు, లేదంటే దేవుడికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు, దేవుడిని అడుగుతూ ఉన్నారు, యేసుప్రభువా నువ్వు ప్రేమించేవాడు, లేకపోతే లాజర్కి రోగం వచ్చింది, దయచేసి నువ్వు వెంటనే రా, నువ్వు స్వస్థపరచు అని చెప్తా ఉంటే దేవుడు ఏం చేశాడంట? డిలేడ్, ఆలస్యం చేశాడు. అది మన జీవితాల్లో చాలా సంగతులు ఆలస్యం అవుతూ ఉంటాయి. మనం అడిగిన వెంటనే దొరకవు. చికెన్ అడుగుతారు, మటన్ అడుగుతారు, రొయ్యలు అడుగుతారు, లేకపోతే వెంటనే నాకు ఈ డ్రెస్ కావాలంటారు, లేకపోతే చాలా అడుగుతుంటారు. అన్ని తల్లిదండ్రులు నెరవేర్చలేరు కదా. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి, లేకపోతే సమయాన్ని బట్టి వెంటనే చేయలేకపోవచ్చు కదా. చేస్తారు కానీ ఏమవుతుంది? కొంత ఆలస్యం అవుతుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తారు, ఏ అనౌన్స్మెంట్ చేస్తాడు? ట్రైను ఎన్ని గంటల ఆలస్యంగా వస్తుంది? అరగంట ఆలస్యం, లేకపోతే ఇంకో 1 అవర్ ఆలస్యం అని చెప్తాడు. ఆలస్యం అవుతుంది కానీ ఖచ్చితంగా ట్రైన్ అయితే ఏమవుతుంది? వస్తుందా రాదా? ట్రైన్ వస్తుంది. అలాగే దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో మన మేలు కొరకే దేవుడు ఏం చేస్తాడు? ఆలస్యం చేస్తాడు. ఆలస్యంగా వచ్చిందంటే త్వరితముగా దొరికినటువంటి స్వాస్థ్యము తొదకు దీవెన నొందకపోవును అని రాయబడింది. త్వరితంగా దొరికిని అంత ఆశీర్వాదకరంగా ఉండవు. ఉదాహరణకి కొబ్బరి చెట్లు చూడండి, మీరు విత్తనం వేస్తారు, ఎంత టైం పడుతుంది? వేసిన నెలలోనే 2 నెలల్లోనే కాయలు వచ్చేస్తాయా? రావు. అలాగా అది చాలా టైం తీసుకుంటుంది. కొబ్బరి నీళ్ళు ఈ ఎస్పెషల్లీ వేసవి కాలంలో కదా చాలా అవసరం, చాలా మేలు. అంటే ఆలస్యంగా వచ్చేవి మన జీవితానికి మేలు మనం అనుకుంటాం. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. దేవుడు ఖచ్చితంగా తన సమయంలో, నిర్ణీతమైన సమయంలో ఆయన ఖచ్చితంగా పని జరిగిస్తూ ఉంటాడు. గాడ్ ఈజ్ వెరీ వెరీ డిసిప్లిన్ కదా, క్రమశిక్షణ కలిగినటువంటి దేవుడు. అయితే ఆలస్యం అనేది అది మనకు సంబంధించినటువంటి మాట. దేవుడు ఎప్పుడు ఏది ఆలస్యం చేయడు. తానున్న చోటనే 2 దినములు నిలిచెను అంటే అర్థం ఏంటంటే ప్రభు సమయం ఇంకా రాలేదని అర్థం. దేవుడు తన సొంత సమయంలో చేస్తాడు ప్రతి పని కూడా. అయితే మనకి కంగారైపోతూ ఉంటుంది.
దేవుడు ఏంటి ఇంకా చేయలేదు అయిపోతుంది, దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకు చేయాల్సిన టైంలో మనకు చేయలేదు అనుకుంటాడు మనం అనుకుంటాం. దేవుడు కాలానికి సమయానికి అతీతుడైనటువంటి దేవుడు. మెచ్చుకు హీ డిలేడ్ యువర్ ఆన్సర్స్ బట్ నాట్ డినైడ్. నీ ఆన్సర్స్ని కొంత ఆలస్యం చేయవచ్చు, ఆలస్యంగా జవాబు ఇవ్వచ్చు, అంత మాత్రం చేత నేను త్రోసివేసినట్లు కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లాజరు జీవితంలో రోగం వచ్చింది, దేవుడు ఆలస్యం చేశాడని అతన్ని స్వస్థపరచట్లేదు అంటే స్వస్థపరుస్తున్నాడు. ఎప్పుడు 4 రోజులు అయిపోయి సమాధిలో పెట్టిన తర్వాత అప్పుడు వచ్చి స్వస్థపరిచాడు. అంటే గొప్ప కార్యం చేశాడు లాజరు యొక్క జీవితంలో. మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆలస్యం అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే అడిగిన దానికంటే ఇంకా శ్రేష్టమైంది దేవుడు ఇస్తున్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది రెండవది. మూడవ ఆన్సర్ ఏంటంటే డిఫరెంట్ ఆన్సర్, అంటే వేరే అయినటువంటి జవాబు. చూడండి 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథియన్స్ చాప్టర్ 12 వర్స్ 7, 166వ పేజీ, కొత్త నిబంధనలో 166. చదవండి. ఎనిమిది, అది నా ఎదురును తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుంది, అందుకు నా కృప నీకు చాలును. చూసారా, ఇక్కడ డిఫరెంట్ ఆన్సర్ అంటే వేరైనటువంటి జవాబు. మనం అడిగింది ఒకటైతే దేవుడు చెప్పేది ఇంకొకటి. అది ఇక్కడ పౌలు ఏమడుగుతున్నాడు? పౌలు నీడబడితే, లేకపోతే పౌలు చేతికి తగిలినటువంటి ఆ యొక్క వస్త్రములు, అంటే ఒక కర్చీఫ్ పౌలు చేతికి తగిలిందనుకోండి, అది తీసుకెళ్ళి ఆ రోగం వచ్చిన వాడి దగ్గర పెడితే ఏమవుతుంది? వాడికి స్వస్థత వస్తుంది. అంత గొప్పవాడు పౌలు. మరి అలాంటి వాడికి దేహంలో ముళ్ళున్నప్పుడు దేవుడిని అడిగితే దేవుడు ఏం చెప్తున్నాడు? నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా శక్తి ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. అంటే నువ్వు ఉన్న స్థితిలో నువ్వు ఆనందించు, సంతోషించు. పౌలు అంటాడు కదా, నేను ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతోషించడానికి ఇష్టపడుతున్నాను. అది సంగతి. ఏంటంటే ఆ ముళ్ళు నీకు ఉండుట అవసరం, ఎందుకంటే నీకు ప్రత్యక్షతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నీకు గర్వం రాకుండా ఉండడానికి, అతిశయం రాకుండా ఉండడానికి ఒక ముళ్ళు అనేది నేను అనుమతించాను నీ దేహంలో, కాబట్టి అది ఉండనివి. అది లేదనుకో నువ్వు సాతాను అతిశయించినట్టుగా ఒకవేళ అతిశయిస్తావేమో, గర్విస్తావేమో, దానివల్ల నువ్వు పడిపోతావు, అది నీకు నష్టమవుతుంది, నాకు దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఒక ముళ్ళుని నీ జీవితంలో అనుమతిస్తున్నాను, లెట్ ఇట్ బి. అందుకనే పౌలు అంటున్నాడు, నేను చూడమాట అక్కడే 12వ అధ్యాయం 9వ వచనంలో, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతుంది. అది కొన్నిసార్లు ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, నేను ఇంకా ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం. మన ఆలోచనలు, మన తలంపులు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మనము దీనులుగా ఉండడానికి, సాత్వికులుగా ఉండడానికి, ఆత్మీయంగా దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని చెక్కుతూ ఉంటాడు ఆయన రూపంలోనికి. అది మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అది అయినప్పటికీ మనం ఏంటంటే వాక్య వెలుగులో మనం పరీక్షించుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన ఏం చెప్తున్నాడో విని దాన్ని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ పౌలుకి చెప్పినాడు డిఫరెంట్ ఆన్సర్, అంటే ప్రభువా ముళ్ళు తీసేయంటే తీసేసాడా? ముళ్ళు తీసేయలేదు దేవుడు, ఆ ముళ్ళు అలాగే ఉంచాడు. మరి ముళ్ళు ఉంటే బాధ ఉంటుంది కదా, అవును ఉంటుంది. అయినప్పటికీ పౌలు అంటున్నాడు, నా బలహీనతలు ఏందే నేను సంతోషంగా అతిశయిస్తున్నాను, అంటే నా కృప నీకు చాలును. బైబిల్లో ఇలా డిఫరెంట్ ఆన్సర్స్ చాలా ఉన్నాయి. జెబెదయి కుమారుల తల్లి ఆయన దగ్గరికి వచ్చి ఏం చెప్పింది? కుడివైపున ఒకడిని, ఎడవైపున ఒకడిని కూర్చోబెట్టుకోమని చెప్పింది. కూర్చోబెట్టాడా దేవుడు? సరే అన్నాడా? సరే అనలేదు. అది నా తండ్రి వశంలో ఉంది, ఎవరికి సిద్ధపరచబడిందో వాళ్ళకే దొరుకుతుంది అని చెప్పాడు. అది అంటే హీ గేవ్ డిఫరెంట్ రిప్లై. అంటే కొన్నిసార్లు మనం అడిగిన దానికి దేవుడు తన వాగ్దానం ఇస్తాడు. ఇక్కడ పౌలుకు వాగ్దానం ఇచ్చాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది, నా కృప నీకు చాలును. దేవుని కృప మన మీద ఉన్నప్పుడు ఇంకంతకంటే ఏం కావాలి? అది సంగతి. ఏంటంటే డిఫరెంట్ ఆన్సర్, ఇది మూడవది. నాలుగవది డెనయల్, అంటే మనం అడిగిన దాన్ని దేవుడు ఒప్పుకొనకపోవుట. 1వ రాజులు 19వ అధ్యాయము 4వ వచనం. అంటే మనం చేసిన ప్రార్థనని దేవుడు యాక్సెప్ట్ చేయడు. 1వ రాజులు 19:4, పాత నిబంధనలో 300వ పేజ్, 300 పేజ్ నెంబర్. చదవండి. నా పితరుల కంటే నేను ఎక్కువను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకో ప్రభువా. మనం కూడా చాలాసార్లు జనరల్గా 90% ఈ ప్రపంచంలో అందరూ చేసే ప్రార్థన ఇదే. అమ్మ కొట్టేసింది అనుకో,
నా ప్రాణం పోతే బాగుండు, నాన్న కొట్టేసాడు అనుకో ప్రాణం పోతే బాగుండు, నువ్వు చదవలేకపోతున్నావు అనుకో ప్రాణం పోతే బాగుండు, పని చేసి ఎక్కువ అలసిపోయావు అనుకో ప్రాణం పోతే బాగుండు. చాలా ఈజీగా మనిషి చెప్పేటువంటి మాట ఏంటంటే నేను చస్తే బాగుండు అనుకుంటారు కదా. జీవిత దినాల్లో నువ్వు బ్రతికిన దినాల్లో కనీసం ఒకసారైనా రెండుసారైనా ప్రతి ఒక్క మనుషులు కూడా 100కి 90 మంది, ఇంకా 99 మంది అంటే అతిశయం లేదేమో, ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మనిషి అనుకుంటాడు. ఎందుకని? వాడు అనుకున్నవి జరగవు, లేకపోతే వాడికి వచ్చే పోరాటం భార్యతోనో భర్తతోనో పిల్లలతోనో వచ్చే పోరాటంతో విసిగిపోయి ఏమనుకుంటాడు, చిచ్చి యాదవ పిల్లలు నేను చస్తే బాగుండు, లేకపోతే వాడు చస్తే బాగుండు అనుకుంటారు కదా. లేకపోతే ఎందుకు పుట్టావు నా కడుపున అంటూ ఉంటారు. లేకపోతే ప్రభు నా ప్రాణం తీసుకో, ఎందుకు వచ్చింది వీళ్ళతో నేను ఏగలేకపోతున్నాను అంటారు. లేకపోతే ఇంకా నా వల్ల కాదు నేను చేయలేను నా ప్రాణం తీసేసుకున్నాడా దేవుడు? ఏలే ప్రాణం తీసుకోలేదు. అంటే డెనయల్ ఆన్సర్, ప్రార్థన త్రోసివేయబడింది, నెరవేర్చలేదు. ధనవంతుడు కూడా ప్రార్థన చేశాడు. ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు? నరకములో నుంచి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? వేలు ముంచి ఏం చేయాలా? ఒక నీటి బొట్టుని వెయ్యాలి. ఎవరు వెయ్యాలి? లాజరు వెయ్యాలి ధనవంతుని నాలిక మీద. పంపించాడా అబ్రహాము? గ్లాసు నీళ్ళు అడగలేదు, అడిగాడా? ఎన్ని నీళ్ళు అడిగాడు? ఒక చుక్క నీళ్ళు, జస్ట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్, ఒక డ్రాప్ వాటర్. మరి పంపించవచ్చు కదా. మన ప్రార్థనలు నరకములో అంగీకరించబడవు. భూమి మీద ఉన్నప్పుడే మనము దేవునికి ప్రార్థన చేయాలి. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే టైం అయిపోయిన తర్వాత, ట్రైన్ ఎలాగైతే వెళ్ళిపోతుందో దేవుడు కూడా అంతే, ఇంకా అక్కడ ప్రార్థన వినబడదు. అది కూడా డెనైల్ ఆన్సరే, అంటే త్రోసివేయబడినటువంటి ప్రార్థన, అంగీకరింపనటువంటి ప్రార్థన. అదే ప్రార్థన చేస్తున్నాడు ఏలియా ఇక్కడ విసిగిపోయి. లేకపోతే ఆ యెజబెలు తనని బెదిరించిందని చెప్పి మరణాపేక్ష కలిగిన వాడే ప్రార్థన చేస్తున్నాడు. అంతకుముందే కదా దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుని కార్యం జరిగిన తర్వాత వెంటనే సాతాను కార్యం చేస్తాడు. అది లేదంటే దేవుని కార్యానికి ముందైనా సరే ఏదో ఆటంకం అపవాది తెస్తూ ఉంటాడు. అది మన ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళ ద్వారా కావచ్చు, ఇంకోళ్ళ ద్వారా కావచ్చు, ఎలాగైనా. బైబిల్ అలాగా అనేకమైన సందర్భాలు ఉన్నాయి. పేతురు విషయంలో కూడా అంతే కదా. ఒక పక్కన పేతురు మత్తయి సువార్తలో నీవు సజీవుడకు దేవుని కుమారుడు క్రీస్తు అంటాడు. అంటే దేవుని యొక్క రెవల్యూషన్, దేవుని యొక్క ప్రత్యక్షతతో కూడినటువంటి మాటలు. కింద వచనాల్లోకి వస్తే ఆయన నేను సిలువ వేయబడతానని చెప్తుంటే ప్రభువా అది నీకు దూరమవును గాక, దేవుడు అంటాడు పేతురుతో సాతానా నా వెనకకు పో. అంటే అర్థం ఏంటంటే దేవుని కార్యం జరిగిన వెంటనే సాతాను పనిచేయడానికి ఇష్టపడతారు. మీరు ఒక చోటకి వెళ్ళి సువార్త బాగా ప్రకటించి మంచిగా సాక్ష్యం చెప్పి అనేకులు రక్షింపబడి ఇంటికి వచ్చారనుకోండి, పెద్ద యుద్ధం అయిపోతుంది. అంటే సాతానికి క్రియ అనమాట. మనం సంతోషంగా ఉండడం సాతానికి ఇష్టం ఉండదు. మెట్టుకు సంగతి ఏంటంటే 4 రకాలైనటువంటి ఆన్సర్స్ దేవుడు చెప్పేది. మొట్టమొదటిది ఏంటి? డైరెక్ట్ ఆన్సర్, నేరుగా దేవుడు సమాధానము చెప్పుట. రెండవది ఏంటి? డిఫరెంట్ ఆన్సర్, అంటే వేరే అయినటువంటి జవాబు, నువ్వు అడిగిన దానికి కాకుండా ఇంకోటి. మూడవది డిలేడ్ ఆన్సర్, అంటే ఆలస్యంగా దేవుడు సమాధానము చెప్పుట. ఐదవది డినయల్, అంటే త్రోసివేసేటువంటి ప్రత్యుత్తరం, అంటే కాదు వద్దు అనేటువంటి జవాబు దేవుడు చెప్తాడు. ఈ రీతిగా బైబిల్లో మనము 4 రకాలైన జవాబుల్ని, ప్రార్థన కొరకైన జవాబుల్ని మనము చూడగలం. ఈ సమయం కొరకై ఎంతమంది ఇద్దరు చేస్తారా? ఎవరైనా ఇద్దరు ప్రార్థనలో నడిపించండి. ప్రభువా నమ్మకమైన తండ్రి, తాళపాలెంలో ఈ రీతిగా మేము అందరం కలిసి షోమ్రోన్ ప్రార్థనా మందిరంలో దేవా మీ నామాన్ని స్మరించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రములు. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడేవాడని చెప్పిన మాట కొరకే వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన కొరకై మీరు ఇచ్చిన మాటల కొరకే వందనాలు. డైరెక్ట్ ఆన్సర్, డిఫరెంట్ ఆన్సర్, డిలేడ్ ఆన్సర్, డెనైల్ ఆన్సర్ అని ప్రభువా నేరుగా మరి ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు, వేరైన సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, దేవా ఆలస్యంగా సమాధానం ఇచ్చేటువంటి దేవుడు, కొన్ని ప్రార్థనలకు నో అని చెప్పేటువంటి దేవుడు. అందును బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా మీరు చెప్పారు నాకు మొరపెట్టు నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహింపరచదవు, ఆపత్కాలం నన్ను గురించి మొరపెట్టమని చెప్పినారు. గొప్ప దేవుడు అయ్యా, మేము మీకు మొరపెట్టినప్పుడు మా ప్రార్థనలు వింటున్నారు, ఆలకిస్తున్నారు, ప్రభువా సమాధానం ఇస్తున్నారు. అందుకొరకే మీకు అంత వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దిన పరిచయం అంతట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. రవిని కూడా బలపరచండి. రాజమండ్రి వెళ్ళినాడు పరిచయం కొరకై ప్రభువా నాయన మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకోండి. దయగలుగుతండి భారతదేశం అంతట్లో, ఆంధ్రప్రదేశంలో మీ వాక్యాన్ని చేతపెట్టుకుని ఆయా ప్రాంతాల్లో కూడా దాసులు అందరినీ కూడా బలపరుస్తూరండి. మీ హస్తం తోడుగుంచండి. వందనాలు చెల్లించుకుంటూ మీ కృపాస్థలు సమర్పించుకుంటూ మా ప్రభుని రక్షకుడని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నూట 52వ పాట. నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడినైతే. కొత్త పాటల పుస్తకంలో 152, పాత పాటల పుస్తకంలో 150, 152. కొత్త పాటల పుస్తకంలో 152వ పాట, పాత పాటల పుస్తకంలో 150వ పాట.
నీ జల్దరు వృక్షపు నీడలో నేను ఆనందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. బలురక్కసి వృక్షపు గాయములు, బలురక్కసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు, ప్రేమహస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో ఆనందభరితుడనైతిని. నా హృదయపు ఆకిలి తీయుమని పలు దినములు మంచులు నిలచితివి. నా హృదయపు ఆకిలి తీయుమని పలు దినములు మంచు నిలచితివి. నీ శిరము వానకు తడిసినను, నీ శిరము వానకు తడిసినను, నన్ను రక్షించుటకు వేచితివి. నన్ను రక్షించుటకు వేచితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నేనానందభరితుడనైతిని. ఓ ప్రియుడా నాతి సుందరుడా, ధవళావర్ణుడన కతి ప్రియుడా. ఓ ప్రియుడా నాతి సుందరుడా, ధవళావర్ణుడన కతి ప్రియుడా. వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, నీ సొగసును నాకు నొసగితివి. నీ సొగసును నాకు నొసగితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షలలో నేనానందభరితుడనైతిని. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయము నింపినవి. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయము నింపినవి. ద్రాక్షారసధార కన్నమరి, ద్రాక్షారసధారల కన్నమరి. నీ ప్రేమే ఎంతో అతి మధురం, నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు
వృక్షపు నీడలలో నందభరితుడనైతిని ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడొచ్చుచున్నాడు ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడొచ్చుచున్నాడు నా హృదయపు తలుపులు తెరచుకొని నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి నీ విందుశాలకు నడిపించి రాజులు చేర్చితివి జీవాహారమున కందించి జీవాహారమున కందించి పరమగీతములను నేర్పితివి పరమగీతములను నేర్పితివి జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని బలురకసి వృక్షపు గాయములు బలురకసి వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు ప్రేమహస్తములతో తాకు ప్రభు నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ జల్లరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. సమయం మనకి లేదు కనుక ఒక పాటతోనే ముగిస్తున్నాము. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం. ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్యంలో నుంచి నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుతాం. ఎక్సడస్ చాప్టర్ 34 వర్స్ 6 వి విల్ రీడ్ ఆల్ టుగెదర్. 74వ పేజీ పాత నిబంధనలో 74. నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు, మీ దయ దీర్ఘశాంతము కృప కనికరం వీటన్నిటి కొరకై స్తోత్రములు. ప్రభువా, మీ యొక్క గుణలక్షణాలను బట్టే మేము ఇంకా భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాం. మీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి చిన్న మందిగా మమ్మల్ని ఇక్కడ సమకూర్చిందని బట్టి స్తోత్రములు. వచ్చిన వారి కొరకై స్తోత్రములు. రావాల్సిన వారిని మార్గ మధ్యంలో ఉన్న వారిని త్వరపెట్టి తోడుకునండి. ఆత్మతో సత్యంతంలో ఆరాధించలాగిన మీ వాక్యం ద్వారా ప్రభువా మీ యొక్క ప్రత్యక్షత మాకు అనుగ్రహిస్తారండి. మా మధ్యలో మీరు మహిమ పొందండి. సింహాసనాసీనుడు అయినండి, రాజుగాను అధిపతిగాను మా మధ్యలో ఉండి సంచరించవలసిందిగా వేడుకుంటూ, విశ్వాసంతో మీ రక్త ప్రక్షణ కింద తెచ్చుకుంటూ, నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 34:6
చివరి లైన్లో వచ్చిన మాట ఉంది, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. విస్తారమైన అనే ఈ చిన్న మాటని ఒక 5 తలంపులు మీ మధ్యలోనికి తెస్తాను. ఇక్కడే 2 తలంపులు ఉన్నాయి. మొదటిది విస్తారమైన కృప, రెండవది అక్కడే ఉంది విస్తారమైన సత్యములు. విస్తారమైన కృప కలిగిన దేవుడు, రెండవది విస్తారమైన సత్యము కలిగినటువంటి దేవుడు ఆయన. బైబిల్లో దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకునే విధానం అంటే గాడ్ ఈజ్ డిక్లేరింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ సో మెనీ వేస్ ఇన్ ద బైబిల్. బైబిల్లో దేవుని యొక్క వాక్యములో పలు రీతిలుగా దేవుడు తన్ను గురించి తెలియచేసుకుంటూ ఉన్నాడు. అంటే దేవుడు ఎటువంటి వాడు? ఆయన మహిమా స్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన పరిశుద్ధమైన స్వరూపము కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కోపము కలిగినటువంటి దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు, పాపిని ప్రేమించే దేవుడు. ఇట్లా చాలా ఉన్నాయి కదా ఆయన లక్షణాలు. ఆయన లక్షణాల్లో ఒక 5 లక్షణాలు ఈరోజు చూస్తాం. అందులో అంటే విస్తారమైనటువంటి అనే మాటతో ధ్యానిస్తాం. మొదటిది విస్తారమైన కృప చూపించేటువంటి దేవుడు. ఎందుకని ఆయన విస్తారమైన కృప చూపించాలి అంటే చూడండి, ఎందుకని చూపించాలంటే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం. మామూలుగా కృప సరిపోద్ది కదా మనకి, కానీ దేవుడు అంటున్నాడు నీ మీద విస్తారమైన కృప చూపిస్తాను. పాత నిబంధనలో 638వ పేజీ, 638 ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 22, 639వ పేజీ చదవండి. చాలు, నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి. దేవుడు విస్తారమైన కృప ఎందుకు చూపించాలంటే మన మీద మన పరిస్థితి ఎలాగుంది? విస్తారమైన దోషములు చేశామంట మనం. అది మానవుడు దేవుడు ఆకాశంలో మనిషిని చూసినప్పుడు, భూలోకము చూసినప్పుడు భూలోకం ఎలా కనబడింది? ఆదికాండం 6వ అధ్యాయంలో భూలోకము యెహోవా సన్నిధిని చెడిపోయిండను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకుని ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. దేవుని వెదుకువాడు ఎవడూ లేడు. ఒక్కడు కూడా పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు కనబడలేదు. అందుకనే నోహు కాలంలో నీటి చేత, జల ప్రళయం చేత లోకాన్ని నాశనం చేసినాడు. సొదొమ గొమొర్రాల్ని ఆకాశంలో నుండి అగ్ని గంధకాలం అంటే అగ్ని గంధకములను కురిపించి ఏం చేసినాడు? ఆ పట్టణాన్ని నాశనం చేసినాడు. మనుషులు అనుకుంటా ఉన్నారు మనం ఎలా బ్రతికినా ఏం చేసినా దేవుడు చూడలే, దేవుడు చేయడలే అని దేవుని కృపని చులకనగా చేసుకుని పాపం చేస్తూ ఉన్నారు. దే ఆర్ కన్సిడరింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ యాజ్ ద లైసెన్స్ టు కమిట్ సిన్. అంటే కృపని ఆధారం చేసుకుని పాపం చేస్తూ ఉన్నారు. పాపం విస్తారంగా చేస్తున్నారు. ఎందుకని? దేవుని భయం లేదు, దేవుడేం చేయలే, దేవుడేం చూడలే. అసలు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడే లేడు. కాబట్టి నా ఇష్టానుసారంగా నేను బ్రతకవచ్చు. ఇర్మియా 13:22 విస్తారమైనటువంటి దోషములు చేసినటువంటి ప్రజలు. అది మన విస్తారమైన దోషములు, మన పాపములు ఎక్కువైపోయినాయి. దావీదు అంటున్నాడు నా యొక్క మూర్ఖత వలన కలిగినటువంటి గాయములు ఆ దుర్వాసన గలవై స్రవించుచున్నవి. యోబు అంటా ఉన్నాడు నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేసేటువంటి వాడు. మనుషుడు ఏంటంటే మనము ఎండాకాలంలో ఎస్పెషల్లీ నీళ్ళు ఎన్ని తాగుతామో మనకే తెలియట్లేదు. గ్లాస్ నీళ్ళు తాగిన మళ్ళీ 5 నిమిషాలకు ఇంకో గ్లాస్ తాగాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ ఒక బాటిల్ తాగేసాను, అందుకో 2వ బాటిల్ సగం అయిపోయింది. ఎందుకంటే మనకి స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ పోతూ ఉంటుంది. కాబట్టి డీహైడ్రేషన్ రాకుండా వాటర్ ఎక్కువ తీసుకోవాలి కదా ఎండాకాలంలో. అలాగే మనిషి నీళ్లు త్రాగునట్లుగా ఏం చేస్తున్నాడంటే పాపాన్ని తాగేస్తూ ఉన్నాడు. మీరు చూడండి, పొద్దున్నే నేను వచ్చేటప్పుడు కూడా చూస్తూ ఉంటే నేను మొన్నదేమో అనుకుంటా, ఇంకా 6 గంటలు 7 గంటలకి మీ ఊర్లో షాపులు తీసేస్తారా? జనరల్గా షాపులు తీయరు, ఎందుకంటే రాత్రి 9-10 వరకు ఉంటారు. 9 గంటలకో 10 గంటలకో తీస్తారు. కానీ బ్రాందీ షాప్ దగ్గర జనాలు 6 గంటల నుంచి 7 గంటల నుంచే కాపలా కాసేస్తున్నారు. అంటే వెయిట్ చేస్తున్నారు వాడి కోసం, ఎప్పుడెప్పుడు తీస్తాడా, ఎప్పుడెప్పుడు తాగేద్దామా. సంగతి ఏంటంటే మనుషులు ఏంటంటే దేవుని భయమును ఎరగకుండా పాపం చేస్తూ ఉన్నారు. అయ్యో నేను పాపం చేస్తే దేవుని శిక్ష నా మీద పడుతుంది అనే భయం మనుషుడికి లేదు. అంటే విస్తారమైన దోషములు, విస్తారమైన పాపంలో మనిషి మునిగి తేలుతూ ఉన్నాడు. మనం కూడా ఒకప్పుడు అటువంటి వారమే కదా. దేవుని దృష్టికి మన హృదయం సరిగ్గా లేదు. మన హృదయంలో కోపము, ద్వేషము, మత్సరము, అసూయ, గర్వము, స్వార్థము, ఇంకా ప్రత్యక్షమైన పాపాలు అంటే వ్యభిచారము, దొంగతనము, లేకపోతే ఇంకా అన్నీ కాని సంగతులు, త్రాగుడు, జోదము, ఇవన్నీ కదా. ఏదో ఒక పాపము మనము పాపానికి దాసులుగా ఉండి పాపాన్ని తింటూ పాపాన్ని త్రాగుతూ వచ్చిన వారం. దేవుని దృష్టిలో విస్తారమైన దోషములు కలిగినటువంటి ప్రజలం. కాబట్టే దేవుడు మన ఎడల ఏం చూపించాడు? విస్తారమైన కృపను చూపించాడు. ఎఫెసీ 2:8 రాయబడింది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే
రక్షింపబడి ఉన్నారు. అది దేవుడు విస్తారమైన కృపను మనకు కనపరిచి ఏం చేసినాడంటే మనల్ని రక్షించినాడు. ఆయన మనం మొదట దేవుని ప్రేమించలేదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళామా, దేవుడు మన దగ్గరికి వచ్చాడా? దేవుడే వచ్చాడు, అంతే కదా. మనం ఏమైనా పరలోకం వెళ్ళామేంటి దేవుడి దగ్గరికి? వెళ్ళాం. ఇప్పుడు మంత్రి గారు ఉన్నారనుకోండి, మంత్రి గారి దగ్గరికి మీరు వెళ్ళాలా, మంత్రి గారు మీ దగ్గరికి వస్తాడా? మంత్రి గారు ఏమో మన దగ్గరికి రాడు, వస్తాడా? రాడు. సీఎం గారు వచ్చారా మీ ఇంటికి ఎప్పుడైనా? రారు. మంత్రి గారు వచ్చారా మీ ఇంటికి? బాగా డబ్బు ఉంటే ఏమన్నా వివేక్ గారి ఇంటికి వస్తే వస్తాడు. అందరిళ్ళకి రాడు కదా, కొంతమంది ఇళ్ళకే వస్తాడు. సంగతి ఏంటంటే దేవుడు అలా కాదు. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి అయిన దేవుడు, భూమి ఆకాశములు పట్టజాలనటువంటి దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించేటువంటి దేవుడు. అటువంటి దేవుడు తన స్వరూపాన్ని మార్చుకొని భూమి మీదకి దిగొచ్చాడు. డిసెంబర్ 25 క్రిస్మస్ చేసుకుంటున్నాం కదా. దేవుడు పుట్టాడు ఈ లోకంలో. ఎందుకని? మనల్ని ప్రేమించి, మన కోసం ప్రాణం పెట్టడానికి, మన కోసం రక్తము కార్చడానికి, మనల్ని రక్షించడానికి. దానికి సాదృశ్యముగానే బల్ల మన మధ్యలో పెట్టబడింది. సంగతి ఏంటంటే విస్తారమైన కృపని ఆయన మన మీద చూపించాడు. కారణం ఏంటంటే మన విస్తారమైన దోషములు చేసిన వారం. రెండవ కారణం, అందరి బట్టి ప్రభువును స్తుతించాలి. ప్రభువా, విస్తారమైన నా దోషములు తొలగిపోయే నిమిత్తం, నా పాపమంతా కడిగివేయబడి నిమిత్తము నువ్వేం చేసినావు అంటే నా కొరకే రక్తం కార్చినావు, విస్తారమైన కృప చూపించావు. నీ కృపకు నేను అర్హుణ్ణి కాదు, నన్ను కనికరించినందుకై నీకు వందనాలు అని చెప్పాలి. అది మొదటిది. రెండవది ఏంటి? అక్కడ నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో చూచాం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. రెండవది విస్తారమైన సత్యం చూపించాడు. సత్యం చూపిస్తే చాలు కదా. విస్తారమైన సత్యం ఎందుకండి మనకి? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, 89వ పేజీ కొత్త నిబంధనలో. చదవండి తీసినవాడు. యోహాను 8:44. చాలండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మనం ఎవరి సంబంధులు అంట? అపవాది సంబంధులు. అపవాదిలో ఉన్నటువంటి ఫస్ట్ లక్షణం ఏంటి? అక్కడ రాయబడింది, వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వారెందు సత్యమే లేదు, వాడు అబద్ధికుడు, అబద్ధికుడును అబద్ధానికి జనకుడై ఉన్నాడు. మొట్టమొదటి అవ్వతో ఏం చెప్పాడు? మీరు ఈ పండు తింటే ఏమవుతారంట? దెయ్యాలు అయిపోతారన్నాడా, దేవతలు అవుతారన్నాడా? దేవతలు అయిపోతారు. యు ఆర్ బికమింగ్ లైక్ గాడ్స్. మీరు దేవుళ్ళు అయిపోతారు. ఇది తింటే నువ్వు పెద్ద దేవత అయిపోతావు, మీ ఆయన గారు ఇంకా పెద్ద దేవుడు అయిపోతాడు. మీరిద్దరూ దేవుళ్ళు అయిపోతారు, కాబట్టి పండు తినండి అంటే అబద్ధం చెప్పాడు సాతాను కదా. వాడు అబద్ధికుడు. అంటే మనము విస్తారమైన సత్యము ఎందుకు దేవుడు కనపరచాలనుకుంటున్నాడంటే, మనము అబద్ధాన్ని తింటున్నాం, అబద్ధాన్ని త్రాగుతున్నాం. అబద్ధం అనేది మనకు వాడిక అయిపోయింది. హోషేయ గ్రంథంలో ఉంది, అబద్ధం ఆడుట వారికి వాడుక అయ్యను. అంటే అలవాటైపోయింది మనకి. అబద్ధికులు ఎక్కడికి వెళ్తారంటే మనకు తెలుసు కదా, ప్రకటన గ్రంథంలో రాయబడింది, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములు గల గుండములో పాలు పొందుదురు. మన అబద్ధాలను బట్టి మనం ఎక్కడికి పోవాలంటే నరకానికి పోవాలి. ఎందుకంటే దేవుడు అబద్ధికుడు కాదు, దేవుడు సత్యవంతుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు చెప్పాడు. ఆయన యందు అబద్ధం లేదు కదా. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి లేదు. ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పుట్టాడు. మనమైతే అపవాది సంబంధులం. మనం పుట్టుకతోనే అబద్ధములాడుచు తప్పిపోయినటువంటి వారు, మన బుద్ధిహీనులం కదా. అందుకని దేవుడు విస్తారమైన సత్యము. చూడండి, ఇక్కడే యోహాను సువార్తలో ఇంకొక మాట ఉంది. యేసు ప్రభువారు సర్వసత్యంలోనికి మనం నడిపించినాడంట. 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు చాలు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఎందులోనికి నడిపిస్తాడంట? ఫుల్నెస్ ఆఫ్ ట్రూత్. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈ సర్వసత్యానికి సత్యానికి డిఫరెన్స్ ఏంటి? సత్యం అంటే మామూలుగా బైబిల్ చదువుట. సర్వసత్యం అంటే దేవుని యొక్క వెలుగు బైబిల్ మీద ప్రకాశించినప్పుడు. అంటే నువ్వు బాప్తిసం తీసుకోకముందు, బాప్తిసం తీసుకున్న తర్వాత దేవునికి విధేయత చూపించే కొద్దీ దేవుడు నిన్ను ఎందులోకి నడిపిస్తాడంటే సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అది అంటే లేఖన భాగాలు మనకు అర్థమవుతాయి. ఉదాహరణకి లోకాసువార్తలో ఆ అమ్మాయి మార్గంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు. వాళ్ళకి లేఖనాలు అర్థమవుతున్నాయా? వాళ్ళకి అర్థం కావట్లా. అవివేకులారా, ప్రవక్తల యొక్క లేఖనాలను నమ్మని మందమత్తులారా అని దేవుడు వారిని హెచ్చరించినాడు కదా. వాక్యం వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎప్పుడైతే దేవుడు రొట్టె విరిచి వాళ్ళకి అందించినాడో, వారి కన్నులు తెరవబడినాయో, అప్పుడు వారు యేసు ప్రభు వారిని గుర్తుపట్టారు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా
పిల్లలారా భోజనానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వారు యేసుప్రభు అని వాళ్ళు గుర్తుపట్టలేదు. ధోని కుడి పక్కన వల వేయండి అన్నప్పుడు తర్వాత గుర్తుపట్టారు వాళ్ళు కదా. సంగతి ఏంటంటే సర్వసత్యం అంటే అదే. సర్వసత్యం అంటే దేవుని గుర్తుపట్టుట, ఆయన ప్రత్యక్షత కలిగి ఉండుట. అది నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. మన నీతిమంతుల మార్గము అంతకంతకు ఏమవుతుంది? తేజరిల్లుతుంది. అది ఆ రీతిగా ఉండుట. మెట్టుకు దేవుడు చెప్పేటువంటి మాట అంటే ఆయన సర్వసత్యములోనికి నిన్ను నన్ను నడిపిస్తాడు. ఒకప్పుడు మనం సత్యములో లేము, అబద్ధములో ఉన్నాము. ప్రభు అబద్ధికుడైన నన్ను ఎలా మార్చావు? సత్యవంతుడుగా, నిజం పలికేవాడిగా మార్చినందుకై స్తోత్రములు. అది మనం చెప్పాలి. మొదటి మాట, విస్తారమైన కృప కలిగిన దేవుడు. ప్రభువా, నేను విస్తారమైన దోషములు పాపములు చేసినటువంటి వాడిని. నా పాపములు క్షమించి నాకు బదులుగా సిలువలో మీరు ప్రాణం పెట్టి రక్తము కార్చి నాకు రక్షణ ఇచ్చినారు, విస్తారమైన కృప చూపించారు, అందుకొరకే వందనాలు. రెండవది, అబద్ధికుడైన నన్ను నీ యొక్క సర్వసత్యంలోనికి నడిపించడానికి ఇష్టపడుతూ వచ్చినారు, అందును బట్టి నీకు స్తోత్రములు. అది రెండవ భాగం. మూడవ భాగం చూస్తే మలాకీ పుస్తకం, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, విస్తారమైన అనేటువంటి మాటని మనం ధ్యానిస్తూ ఉన్నాం. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినడల నేను ఆకాశ వాకంట్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని. పట్టజాలంత విస్తారముగా దీవెనలు. విస్తారము అనేటువంటి మాట. మొదటిది విస్తారమైన కృప, రెండవది విస్తారమైన సత్యము, మూడవది విస్తారమైన దీవెనలు. మనకేమనుగ్రహిస్తున్నాడు ఆయన? విస్తారమైన దీవెనలు అనుగ్రహిస్తున్నాడు. ఎఫ్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే విస్తారమైన దీవెనలు ఏంటో అర్థమవుతాయి అక్కడ మనకి. 1వ అధ్యాయంలో ఆయన మనకి జగత్తు పునాది వేయబడక మునిపే ఏం చేశాడు? ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. హీ డిజైర్డ్, హీ ఆర్డైన్డ్, హీ చూజన్ అస్. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, కోరుకున్నాడు దేవుడు. అది ఎవరు కోరుకుంటారండి మనల్ని? ఇప్పుడు ఒక ఉద్యోగం పెడుతున్నారు, లేకపోతే ఒక ఉద్యోగం కావాలి, నోటిఫికేషన్ వేస్తారు. ఎవరు కావాలి? ఫెయిల్ అయిపోయిన వాళ్ళని, అత్యవసర మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకుంటారా? తీసుకోరు. టాపర్స్ని తీసుకుంటారు. మంచి మార్కులు వచ్చిన వాళ్ళని, జ్ఞానవంతుల్ని, తెలివైన వాళ్ళని, అలాంటి వాళ్ళని లోకం తీసుకుంటుంది. లోకం వేరు, దేవుడు వేరు. దేవుడు ఎవరిని కోరుకుంటాడు? బుద్ధిహీనుల్ని. లోకంలో ఉన్న జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి అజ్ఞానుల్ని, బుద్ధిహీనుల్ని. యేసుప్రభు వారి శిష్యులు ఎవరు? పిహెచ్డీలు చేశారా? డాక్టర్సా? ఇంజనీర్సా? ఎవరు యేసుప్రభు శిష్యులు? 12 మంది ఉన్నారు కదా. ఎవరాళ్ళు? మనమేమో చేపలు తినేవాళ్ళం, వాళ్ళేమో చేపలు పట్టేవాళ్ళు. చూసారా? మనకు పట్టడం వచ్చా? రాదు. నాకు రాదు. మీకు వచ్చా? మీకు కూడా రాదు. చేప మాత్రం మనం బాగా, మీకు బాగా మంచి 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 చేపలు దొరుకుతాయి కదా. మనం చేపలు తినేవాళ్ళం. అయినా దేవుడు ఏం చేశాడు? మనందరినీ కోరుకున్నాడు. చేపలు పట్టుకున్న జాలరులు, వాళ్ళ గురించి ఏం రాయబడిందంటే వారు విద్య లేని పామరులు. అది అంటే చదవడం రాదు, రాయడం రాదు, కానీ దేవుని గురించి వాక్యం చెప్పగానే పేతురు ఎంతమంది రక్షణ పొందారు? అపోస్తల కార్యంలో 3000 మంది రక్షణ పొందారు. చూసారా? దేవుని ఆత్మ వాళ్ళ మీద ఉంది, దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు. అది గొప్ప సంగతి. మహోన్నతిని విద్య నెరిగినటువంటి వారు ఈ లోక సంబంధంగా తెలివితేటలు లేకపోవచ్చు, కానీ దేవుని ఎరిగినటువంటి వ్యక్తులు. సంగతి ఏంటంటే విస్తారమైన దీవెనలు అంటే ఆత్మ సంబంధమైన. ఎఫెసీ 1:3లో క్రీస్తు యేసునందు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి ఆశీర్వాదం, ఎవ్రీ బ్లెస్సింగ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. అదే విస్తారమైన దీవెనలు అంటే మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాడు. మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. క్రీస్తునందు మనకు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పరుస్తున్నాడు. ఇవన్నీ ఎఫ్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నాయి. విస్తారమైన దీవెనలు అంటే అవే. ఎవరైనా మిమ్మల్ని కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరిస్తారా? మీకు 10 ఎకరాల పొలం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నన్ను కుమారుడిగా స్వీకరిస్తారా? ఎందుకు స్వీకరిస్తారు? స్వీకరిస్తే 10 ఎకరాల్లో ఏం పేరు? నీ పేరు? దివ్య గారికి 10 ఎకరాలు ఉంది. ఒక్కతే కూతురు అనుకుందాం. వాళ్ళ నాన్న వస్తే ఎవరికి వస్తుంది? ఒక్కతే కూతురు కాబట్టి ఆ అమ్మాయికే వస్తుంది, అంతే కదా. 10 ఎకరాలు వస్తుంది. ఎకరం ₹1,00,00,000 అనుకుందాం మీ ఊరిలో. 10 ఎకరాలు అంటే ఎన్ని కోట్లు? 10 కోట్లకి వారసురాలు ఇప్పుడు అమ్మాయి. 10 కోట్లకి వారసురాలు. ఇప్పుడు నన్ను కూడా దత్తక తీసుకున్నారనుకోండి, మరి నాకేం చేయాలి? ఆస్తిలో సగం ఇవ్వాలా వద్దా? నీకు సగం, నాకు సగం ఇవ్వాలి. అంటే 5 కోట్లు నాకు ఇవ్వాలి, 5 కోట్లు యేసు ప్రభు మనకు అదే చేశాడు. అదే చేశాడా లేదా? మీరు ఏమని ప్రార్థన చేస్తున్నారు యేసు ప్రభుకి? స్టార్టింగ్ ఫస్ట్ ఏమని ప్రార్థన చేస్తాం? పెర్సిస్ ప్రేమగల పరలోకపు తండ్రి అని ప్రార్థన చేస్తుంది, అంతేనా?
ప్రేమగల పరలోపు చిన్నాన్న, ప్రేమగల పరలోపు బాబాయ్ అని ప్రార్థన చేస్తారా? అలా చేయరు. అందరం కూడా ఒకే ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మరియమ్మ గారికి ఆయన తండ్రే, పెర్సిస్కి తండ్రే, నాకు కూడా. మనందరూ యేసుప్రభు పిల్లలం, అవునా కదా? అంటే యేసుప్రభుకు ఉన్నవన్నీ కూడా ఎవరి? ఆయన వాటాలేసి మనందరికీ ఏం చేస్తాడు? అందరికీ పంచుతాడు. ఈ భూమి, ఆకాశం, వెండి, బంగారం, ఈ 1000 కొండల మీద పశువులు, లోకము దాని పరిపూర్ణతయు ఎవరి? యెహోవాయే. నీ యొక్క ప్రాణం, నా యొక్క ప్రాణం కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. మనం క్రీస్తు వారం. దేవునికి కలిగినవన్నీ మనకి. మరి ఇవి ఆశీర్వాదాలు కాదా? ఒకానొక దినం వస్తుంది, 1000 ఏండ్లు భూమి మీద. ఎన్ని సంవత్సరాలంట? 1000 సంవత్సరాలు. 100 సంవత్సరాలు, 200, 300, 400, 500 కాదు, 1000 సంవత్సరాలు ఈ భూమి మీద పరిపాలన చేయనంటున్నాం. అది శుభప్రదమైన నిరీక్షణ. ఇవన్నీ రాయబడ్డాయి దేవుని యొక్క వాక్యములో. సమయాభావన బట్టి మీకు వివరించడం లేదు. సంగతి ఏంటంటే ఇవన్నీ విస్తారమైన దీవెనలు. అంటే ఇదే 2 కొరింథీ 6:18 ఉంది కదా, అపవిత్రమైన దానిలో నుండి మీరు తొలగిపోండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినే ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెల ఇంద్రని ఎవరు చెప్తున్నారు? సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. అది ఆయన మన తండ్రి. మన తండ్రి ఎవరంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఒక దినం వస్తుంది, అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. మనం ఆయన పిల్లలుగా దేవుడు మనం స్వీకరించి అందరి ఎదుట గాడ్ విల్ డిక్లేర్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ఆల్ ద నేషన్స్. ప్రజలందరి ఎదుట, ఇదిగో ఈ తాళపాలలో వీళ్ళు నన్ను నమ్ముకున్నారు, నా కొరకై నీతిగా, భక్తిగా, యథార్థంగా, ఏ పాపము చేయకుండా నా మార్గాల్లో, నా కట్టడలను అనుసరించి, నా ఆజ్ఞలను అనుసరించి వీళ్ళు నడుచుకున్నారు. కాబట్టి ఇదిగో రాజు కుడివైపున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వల్ల రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకై సిద్ధపరచబడిన రాజ్యాన్ని ఏం చేయండి? స్వతంత్రించుకోండి అని దేవుడు చెప్తాడు. అది సంగతి. విస్తారమైన దీవెనలు అంటే అది. మొదటిది విస్తారమైన కృప, రెండవది విస్తారమైన సత్యము, మూడవది విస్తారమైన దీవెనలు అనుగ్రహించేటువంటి దేవుడు. ప్రభువా, నశించిన నరకానికి పోవలసినటువంటి వాడిని నన్ను నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నన్ను స్వీకరించావు, నన్ను దీవించావు, అందుకొరకై నీకు స్తోత్రము అని చెప్పారు. 4వది చూడండి, 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయము 9వ వచనం. 2వ దినవృత్తాంతాలు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. 360వ పేజీ, పాత నిబంధనలో 360. విస్తారమైన జనుల మీద ఏం చేశాడంట? రాజుగా చేశాడు. రాజుగా చేసింది కొద్ది జనుల మీద కాదు. ఎంతమంది జనుల మీద? ఒకానొకదని జరగనే ఉంటుంది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు నేను ఎందుకు కోరుకున్నాడు, ఎందుకు రక్షించాడు అంటే పరలోకంలో ఒక మూల ఉండడానికి కాదు. మీకు అర్థమవుతుందా? ఎక్కడ ఉండడానికి? సింహాసనం మీద ఉండడానికి. అంతే కదా. దేవుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పాడు కదా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో మాట ఉంది. అంటే నీకు సింహాసనం వేయబడుతుంది పరలోకంలో, లేకపోతే భూమి మీద కూడా. భూమి మీద మనల్ని ఏం చేస్తాడు మనకు తెలుసు కదా. 1వ పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనం. దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా? ఎందుకు ఏర్పరచుకున్నాడు? నువ్వు ఒకానొక దినాన రాజ్యం చేయాలి, ఏలేవాడివిగా ఉండాలి. అది దేవుని యొక్క కోరిక. మీకు అర్థమవుతుందా? పెంటకుప్ప మీద నుండి బేదలను ఏం చేస్తాడంట? హన్న ప్రార్థన చేస్తా చూడండి. 1వ సమూయేలు 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 224వ పేజీ, పాత నిబంధనలో పేజీ నెంబర్ 224, 224. 1వ సమూయేలు 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం అండి. పెర్సిస్ గారు 1వ అధ్యాయం కాదు. మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. చూసారా? లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు. మీరు ఎవరన్నా పెంట కుప్పల దగ్గర ఇల్లు కట్టుకున్నారా? కాదు కదా. కట్టుకున్నారా? కాదు. ఏదో పాకో, లేకపోతే రేకుల షెడ్డో, ఇంకోటో, లేకపోతే స్లాబో, ఇంకోటో కదా, ఏదో చిన్నది ఉండడానికి కట్టుకుని ఉంటారు. లేమి గలవారిని, దరిద్రులను, పేదలను కదా, వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? మహిమ గల సింహాసనాన్ని స్వతంత్రింప చేసుకోవడానికి, టు ఇన్హెరిట్ ద గ్లోరియస్ థ్రోన్. మహిమగల సింహాసనం అంటే ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. మామూలు కుర్చీ ఎలాగ ఉంటుంది? ప్లాస్టిక్ కుర్చీ, ఐరన్ కుర్చీ, రకరకాల కుర్చీ ఉంటాయి. మహిమగల సింహాసనం అంటే మెరుస్తూ ఉంటుంది. మెరుస్తూ ఉంటుందా? మెరవదా? కాంతివంతముగా ఉంటుంది, తేజవంతముగా ఉంటుంది.
ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి. దేవుని ఉద్దేశం అది. లాజరు ఎవరు? బైబిల్లో లోకాసువార్తలో మీకు లాజరు ధనవంతుడు తెలుసు కదా. లాజరు ఎవరు? దరిద్రుడు. లాజరు ఒంటి నిండా ఏమున్నాయి? కురుపులు ఉన్నాయి. మన ఒంటి నిండా బంగారం ఉంటుంది. లాజరు ఒంటి నిండా కురుపులు ఉన్నాయి. దరిద్రుడు. రొట్టె ముక్కలకు తిందామని ఆశపడ్డాడు. తిన్నాడా? తినలేదు. కుక్కని మనల్ని పక్కన పెట్టి ఒక రొట్టెలా వేసామనుకోండి, ఎవరు ముందు తీసుకుంటారు? కుక్క ఎగిరి జంప్ చేసి గాల్లోనే తినేస్తుంది. మనం ముందు కుక్క అంటేనే నాకు భయం కాబట్టి దాని జోలికి వెళ్ళాం. తింటే తొందర ఎందుకు వచ్చిందని ఊరుకుంటాం కదా. సంగతి ఏంటంటే ఆశపడ్డాడు కానీ రొట్టె ముక్కలు కూడా దొరకలేదు లాజర్కి. అంటే లాజర్ దరిద్రుడు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి కొనుక్కోబడ్డాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యం చెప్పాడు కదా, బేదలైన మీరు ధనులు, పరలోక రాజ్యం మీదే అని చెప్తూ వచ్చినాడు. బేదలకు సువార్త ప్రకటించమని చెప్తూ వచ్చినాడు. లేమి గలవారిని, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడానికి. అది అంటే తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, బుద్ధిహీనమైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని వారిని యోగ్యులుగా చేసి, వారిలో మురికి మచ్చ మైలు ఏమీ లేకుండా చేసి, పరిశుద్ధులుగా చేసి, యోగ్యంగా ఈ భూమి మీద నడుచుకునేటట్లుగా చేసి సాతానుకు సిగ్గును తీసుకుని వస్తాడు. ఒకానొక దానాన వీరిని ఎక్కడ కూర్చోబెడతాడంటే సింహాసనాల మీద కూర్చోబెడతాడు. అది సంగతి. అది మన నిరీక్షణ. ప్రభు అటువంటి శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చినందుకై విస్తారమైన జనుల మీద ఏం చేసామంట? సొలొమోను అంటున్నాడు, రాజుగా చేశాడు. నిన్ను నన్ను కూడా ప్రభు ఏం చేసినాడు? రాజుగా చేశాడు. ఒకానొక దినాన లిటరల్గా ఈ వాక్యము నెరవేరుతుంది. చివరిగా విస్తారమైనటువంటి మాట చూడండి. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 11వ వచనం. 2 Chronicles 14:11, 370వ పేజీ. పాత నిబంధనలో 370, 14:11. ఆశ యెహోవా చాలు, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా నీకంటా మాకు సహాయం చేసేవారు లేరు. అంటే ఏం చేస్తున్నాడు? ఆశ ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో కూడా అనేకమైన ప్రార్థనలు, నువ్వు నేను చేసిన ప్రార్థనలు వినబడ్డాయా? వినబడలేదా? నీకు రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంటావు. దేవుడు విన్నాడా? వినుంటాడు. మీరు ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్ రాశారు. మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులు వచ్చినాయా, తక్కువ మార్కులు వచ్చినాయా? నేను మా మందిలో ఒక అబ్బాయికి, ఆడింకా మార్కులు ఆడికి తెలియదు, స్కూల్లో ఉన్నాడు. స్కూల్ దగ్గరికి వెళ్ళి ఈ మార్కులు ఆడికి చూపిస్తే ఫోన్లో, సార్ నాకేనా ఈ మార్కులు, సార్ నాకే ఇన్ని మార్కులు వచ్చినాయా అంటున్నాడు. అంటే హీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. దేవుడు, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తి కలిగిన దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును. అంతే కదా. అయ్య బాబాయ్ నాకు ఇన్ని మార్కులు వచ్చినాయా, నేనేనా రాశాను అంటే దేవుని కృప. దేవుడు కనికరించాడు. అనేకమైన పరిశుద్ధులు నీ కోసం ప్రార్థన చేశారు. నువ్వు కూడా ప్రార్థన చేసుకున్నావు. ప్రభా నాకు సహాయం చేయి, నాకు బాగాలేదు, ఎగ్జామ్స్ అంటే వాంతులు అయిపోతున్నాయి, మోషన్స్ అయిపోతున్నాయి, గందరగోళం అయిపోతున్నాను, నీరసం అయిపోతున్నాను, తిండి తినలేకపోతున్నాను, ప్రభా నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుని ఉంటావు కదా. దేవుడికి సహాయం చేశాడు, మంచి మార్కులు ఇచ్చాడు కదా. అంటే ప్రార్థన వినేటువంటి దేవుడు మన దేవుడు. ఆశ ప్రార్థన చేశాడు, దేవుడు సహాయం చేశాడు. యెషయా 41వ అధ్యాయంలో భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఏం చేశాడు? ఎగ్జామ్ రాయించాడు నీ చేత కదా. దేవుడు సహాయం చేశాడు. దేవుడు సహాయం చేశాడు కంటే మనం ఇంకా బ్రతుకున్నాం. ప్రతిరోజు కూడా దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు. దేవుడు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము. ఎవ్రీడే గాడ్ ఈజ్ లోడెత్ హిస్ బెనిఫిట్స్. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే, అనుదినము ఆయన తన మేలుల చేత మమ్మను తృప్తిపరచుచున్నాడు. అది అంటే ఇక్కడ విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా మాకు సహాయం చేయి. కొండల తట్టు కనులొచ్చినాడు, నాకు సహాయం ఎక్కడ వచ్చింది? యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశంలో సృజించినవాడు అని రాయబడింది కదా. అందుని బట్టి ప్రభువును స్తుతించాలి. ప్రభువా నా జీవితంలో అడుగు వెంబడి మెట్టు వెంబడి మెట్టు మీరు నాకు సహాయం చేస్తానే ఉన్నారు. నేను ప్రార్థన చేసినప్పుడు నేను పనికిమాలిన వాడిని, నిష్ప్రయోజకుని, నా ప్రార్థన వినవల మీరైతే మహోన్నతులైన దేవుడు. నా ప్రార్థన వినడానికి నాలో ఏ యోగ్యత లేదు, కానీ మీ యొక్క కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మీరు నా ప్రార్థన ఆలకించి నేను అడిగిన దానికంటే ఎక్కువగానే నా జీవితంలో నేను నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి సహాయం చేస్తున్నందుకై వందనాలు అని చెప్పాలి. మొదటిది విస్తారమైన కృప, రెండవది విస్తారమైన సత్యము, మూడవది ఏం చూసాం? విస్తారమైన దీవెనలు, నాలుగవది విస్తారమైన జనుల మీద రాజుగా చేశాడు, ఐదవది విస్తారమైన సహాయం చేస్తూ ఉన్నాడు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు యొక్క సహాయం. ఈ రీతిగా కొన్ని మాటలు మనం జ్ఞాపకంలో పెట్టుకుని ప్రభువుని ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం. ఒకరి తర్వాత ఒకరు దేవుణ్ణి స్తుతించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, జముల ప్రభువా, నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. విస్తారమైన కృపా సత్యములు కలిగి దేవుడైన యెహోవా అని తెలియజేస్తూ వచ్చిన మాటలన్నిటి కొరకై స్తోత్రాలు. నీ ప్రియులతో కలిసి నేను కూడా ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకే ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
నేనైతే ప్రభా విస్తారమైన దోషములు చేసిన వాడిని, పాపములు చేసిన వాడిని. నన్ను విమోచించడానికి ప్రభా శిలువలో మీరు మీ ప్రాణాన్ని పెట్టినందుకు స్తోత్రాలు. తిరిగి సమాధిని గెలిచి మూడో దినాన తిరిగి లేచినారు ప్రభువా, నన్ను నీతిమంతునిగా తీర్చడం కోసం. అందుని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుంటున్నాను ప్రభువా. నాయన విస్తారమైన సత్యమును నా ఎడల కనపరుస్తూ వచ్చినారు. దయగలిన దేవా, నమ్మకమైన ప్రభువా, నేనైతే పుట్టుకతోనే అబద్ధములాడుచు తప్పిపోయినటువంటి వాడిని దేవా. నాయన నన్ను సత్యమార్గంలోనికి ప్రభువా తీసుకొచ్చిన మీ కృపాంతటి కొరకే స్తోత్రాలు. విస్తారమైన దీవెనలు నా మీద కుమరిస్తూ వచ్చినారు ప్రభువా. నాయన రాజులని యాజక సమూహంలో చేరుస్తూ వచ్చినారు. నా ప్రార్థనలు త్రోసివేకి అంగీకరిస్తూ వచ్చినారు. ఈ రీతిగా ప్రతి మేలు మహోపకారం నా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన కారణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ తల వంచి నమస్కరిస్తూ ఈ కొద్ది స్థుతి ఆరాధన నా ప్రభువును రక్షకుడిని యేసు నామమున మీకే సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ పలుకు పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలండి. ఫిలోమోన్కు రాసినటువంటి పత్రిక. మనకి యాక్చువల్గా ఇవ్వబడిన సమయం అయిపోయింది, ఒక 15 నిమిషం. అది రైట్ టైమేనా? 10:20 స్లోనా? నా టైం 10:30 అయింది, మీది 10:20. సరే, ఒక పావుగంట సేపు, పావుగంటలో ముగిస్తాను రెండవ వర్తమానం. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 199వ పేజీ, కొత్త నిబంధనలో పేజ్ నంబర్ 199. 4 నుంచి 6 వచనాలు కలిసి ఉన్నాయి, అది చదువుకుంటాం. ఒకటే అధ్యాయం ఉంటుంది ఈ పత్రికలో, 25 వచనాలు ఉన్నాయి. 4వ వచనం 6వ వచనం కలిసి ఉన్నాయి, అవి చదువుకుంటాం. 199వ పేజీ, అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 4 నుంచి 6. నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనలందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు ఈ విశ్వాసమందు పాలువారగుటన్నది కార్యకారి కావాలని వేడుకొనిచున్నాను. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, నీ ప్రియులతో కలిసి ప్రభువా నేను కూడా ఆరాధించడానికి కృప చూపిస్తూ వచ్చినారు. అందుని బట్టి స్తోత్రములు. ఆత్మతో సత్యంతో నీ ప్రజలు ప్రభువా నేను ఆరాధించడానికి సహాయపడినారు. అందుని బట్టి మనం స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. ప్రభువా నీ బలను సమీపిస్తుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. వందనాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఫిలోమోనుకు రాసిన పత్రికలో 4 విషయాలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి ఇక్కడే రాయబడిన చూడండి, 4వ వచనంలో నీ ప్రేమను గూర్చియు. మొదటిది నీ ప్రేమ. రెండవది 2వ లైన్లో ఉంది, నీకు కలిగి ఉన్న విశ్వాసము. మొదటిది నీ ప్రేమ, రెండవది నీ విశ్వాసము, మూడవది మధ్యలో ఉంది చూడండి, క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై. వరము అనేటువంటి మాట. నాలుగవది ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట. పాలివారు అనేటువంటి మాట. ఈ 4 మాటల గురించి మీకు తెలియజేస్తాను. మొదటిది నీ ప్రేమను గురించి. ఈ ఫిలోమోను కూడా పౌలు రక్షించి ఉండవచ్చు, లేక విశ్వాసంలో బలపరిచి ఉండవచ్చు. ఆ మాట మనకి 18వ వచనంలో అర్థమవుతుంది. అతడు నీకు ఏ నష్టమైనా కలుగు చేసినాడా, నీకేమైనా రుణం లేదని నా లెక్కలో చేర్చుము. 19వ వచనంలో అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేరా. అంటే ఫిలోమోనుని పౌలు రక్షించి ఉండవచ్చు, లేదా అతను ఆత్మీయంగా బలపరిచి ఉండవచ్చు. ఈ ఫిలోమోను ఇంట్లో ఒనేసిమో అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఫిలోమోను దగ్గర కొంత సొమ్ముని దొంగిలించి రోమాకు వెళ్ళిపోతాడు. రోమాకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రోమాలో పౌలు ఉన్నాడు. పౌలు ద్వారా రక్షణలోనికి వస్తాడు ఒనేసిమో అంటే సహాయకరమైన అని అర్థం. ఈ ఒనేసిము గురించి ఈ పౌలు ఫిలోమోనుకి పత్రిక రాశాడు. అదనమాట ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. అంటే ఈ ఒనేసిము ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు ఎట్లయ్యాడు? ప్రయోజనకరమైన వాడు అయ్యాడు. కాబట్టి ఇతన్ని నన్ను చేర్చుకున్నట్లుగా ఇతన్ని మరలా నువ్వు స్వీకరించు. నీకు నష్టం కలుగజేశాడు కరెక్టే,
అతడు ఏ నష్టం కలిగజేసాడో అది నా లెక్కలో రాయి, నేను నీకు తీరుస్తాను. అయినప్పటికీ నీ ఆత్మవిషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు అని చెప్తా ఉన్నాడు పౌలు ఫిలోమోనుకి. ఈ ఫిలోమోను గురించి మొట్టమొదటిగా ఇక్కడ 4 నుంచి 6 వచనాల్లో అతని యొక్క ప్రేమను గురించి, అతని యొక్క విశ్వాసమును గురించి, అతని యొక్క వరమును గురించి, ఇతరులు అతని విశ్వాసములో పాలువారొకటి అనే దాని గురించి పౌలు ఏం చేస్తూ ఉన్నాడంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అందులో మొదటి మాట నీ ప్రేమను గురించి. దేవుని యొక్క వాక్యము, దేవుడు మనల్ని ప్రేమించినాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించినాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో మాట రాయబడింది. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో కూడా చూస్తే, యేసు లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. అంటే సంపూర్ణముగా దేవుడు ప్రేమించాడు. కంప్లీట్ లవ్ ఆర్ పర్ఫెక్ట్ లవ్. గాడ్స్ లవ్ ఈజ్ ఇటర్నల్, శాశ్వతమైన ప్రేమ. దేవుడు మనల్ని శాశ్వతంగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఇతరులని ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఏం చేయండి? ఇతరులను ప్రేమించండి అని దేవుడు ఆజ్ఞాపించాడు కదా. ప్రధానమైన ఆజ్ఞలు బైబిల్లో ఎన్ని? 2 ప్రధానమైన ఆజ్ఞలు. ఒకటి ఏంటి? నీ పూర్ణదేయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. అది మొదటిది. రెండవది, దాని మీద ఎప్పుడైనా ధ్యానించారా? నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే, నీకు లెగ్ పీస్ అంటే ఇష్టం అనుకో, నువ్వు ఒక లెగ్ పీస్ తింటే పొరుగువాడికి ఏం చేయాలి? ఒక లెగ్ పీస్ పెట్టాలి. నువ్వు మంచి డ్రెస్ వేసుకుంటే ఆడికి కూడా మంచి డ్రెస్ కొని పెట్టాలి. నువ్వు 1000 రూపాయల డ్రెస్ కొనుక్కుని ఆడికి 200 రూపాయల డ్రెస్ కొనకూడదు. అలా కొంటే నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించినట్టు అవుద్దా? అవ్వదు. మీకు అర్థమవుతుందా? నిన్నువలే లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే ప్రేమించాలి. ఉదాహరణకి మనం టీ పెట్టుకుంటున్నాం అనుకోండి, మనము ఎంత టీ పొడి వేస్తున్నాం, ఎంత షుగర్ వేస్తున్నాం, అదే టీలో మన ఇంట్లో పని చేస్తున్నాం అనుకోండి, అమ్మాయి కూడా మనం ఏం చేయాలి? మేము అలాగే చేస్తాం. అంతేనా? మేము పెట్టుకునే టీ, నేను తాగే టీయే, మా ఆవిడ తాగే టీయే, మా పని అమ్మాయి కూడా తాగుతుంది. అందుకని మనం టీ పెట్టుకున్న తర్వాత ఆ మిగిలిపోయిన టీ పొడిలో మళ్ళీ కొన్ని నీళ్ళు వేసి పాలు కొంచెం పలసం చేసేసి మనం ఇస్తామా? అలా ఇవ్వకూడదు. అలా చేసామనుకోండి, అది నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించినట్టు అవుతుందా? అవ్వదు. మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టాలి. మనం ఏ భోజనం అయితే తింటున్నామో, మనం ఏ కూర అయితే వండుకుంటున్నామో అదే మిగతా వాళ్ళకి పెట్టాలి. వాళ్ళు ఎవరైనా కానీ, అవతల పని వాళ్ళు అవ్వనండి, లేకపోతే మన బంధువులు అవ్వనండి, ఇంకోళ్ళు అవ్వనండి, గొప్పవాళ్ళు వచ్చినా పేదవాళ్ళు వచ్చినా, మన సొంత రక్త సంబంధికులు వచ్చినా విశ్వాసులు వచ్చినా ఒకటే ప్రేమ ఉండాలి. రక్త సంబంధంలో ఒకలాగా, విశ్వాసులు ఇంకోలాగా, సంఘంలో ఒకనొకలాగా, ఇంకోళ్ళు ఒకలాగా మనం ఏం చేయకూడదు? చూడకూడదు. సంఘంలోనే కాదు, అవిశ్వాసులైనా సరే అవిశ్వాసిని విశ్వాసిని ఒకేలా ప్రేమించాలి. యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమించేటప్పుడు ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడా లేదా? ఎండ ఓన్లీ సోమరోలను విశ్వాసులకి ఎండ తగులుతుంది, మిగతా వాళ్ళు తగలట్లేదా? అందరికీ ఒకే రకమైన సూర్యుడు, అవునా కదా? పాపాత్ములకి, తాగుబోతులకి, సిగరెట్ తాగేవాడికి, బూతులు మాట్లాడేవాడికి కూడా వర్షం పడుతుందా పట్టలేదా? వాళ్ళని చల్లగా చూస్తున్నాడు, మనల్ని చల్లగా చూస్తున్నాడు దేవుడు, అవునా? దేవుని ప్రేమలో ఏమన్నా మార్పు ఉందా? యెహోవానైన నేను మార్పు లేనివాడను. ఆయన ప్రేమలో మార్పు లేదు, మన ప్రేమలో కూడా మార్పు ఉండకూడదు. అందరినీ ఒకే విధముగా, అంటే మనం ఎంతమందిని అయితే మనం ప్రేమిస్తున్నామో, లేకపోతే డిఫరెన్స్ ఏమి ఉండకూడదు. మన అంతరంగంలో డిఫరెన్స్ ఉండకూడదు. మన క్రియలలో కూడా తారతమ్యం అనేది ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? తారతమ్యం అనేది ఉండకూడదు. ఇక్కడ ఫిలోమోను గురించి పౌలు రాస్తూ ఉన్నాడు, నీ ప్రేమను గురించి నేనేం చేస్తున్నానంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రేమలో మనము వర్ధిల్లాలని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. 1వ దశలోనికి రాసిన పత్రిక, మనకు సమయం లేదు కనుక నేనే చదువుతూ ఉన్నాను. 3వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది, చివరి భాగంలో 1వ దశలోనికి 3:12. అలాగే మీరును ఒకరిని ఒకళ్ళను మనుషులందరూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయండి. ఇది మొదటి సంగతి. ప్రేమలో మనం ఏమాలంట? వయసులో అభివృద్ధి పొందుతున్నాం, జ్ఞానంలో అభివృద్ధి పొందుతున్నాం, చాలా విషయాల్లో. కానీ ప్రేమలో కూడా మనం ఏం చేయాలా? ప్రేమలో వర్ధిల్లడం అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే బైబిల్లో అఫ్కోర్స్ యేసుప్రభు అన్నిటికీ ఎగ్జాంపులే. మంచి సమరయుడు మీకు తెలుసు కదా, గుడ్ సామరిటన్. మంచి సమరయుడు ఏం చేశాడు? దారిని పోతా ఉంటే యాజకుడు వెళ్ళాడు, అలా చూసి వెళ్ళిపోయాడు, అంతే కదా? పాస్టర్ గారు వెళ్ళాడు, వెళ్ళిపోయాడు. సంఘ పెద్ద వెళ్ళాడు, ఆడు వెళ్ళిపోయాడు.
సమరయుడు అంటే ఒక మామూలుమైన విశ్వాసి, సాదాసీదా వ్యక్తి. ఆ వ్యక్తి వెళ్ళినప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాడు, అంతే కదా. వాడిని చూచాడు, వాడి మీద జాలిపడ్డాడు, కనికరపడ్డాడు, వాడి గాయాలు కడిగాడు. ప్రేమలో అభివృద్ధి అనేది చెప్తున్నా. అలా చూసి వెళ్ళిపోలేదండి. ఫస్ట్ చూశాడు, తర్వాత ఏం చేశాడు, దగ్గరికి వెళ్ళాడు. దేవుడు కూడా మన దగ్గరికి వచ్చాడా లేదా? వీడు కూడా వాడి దగ్గరికి వెళ్ళాడు, వాడి గాయాలు కడిగాడు. తర్వాత వాడి గాయాలకి నూనె ద్రాక్షారసం పోసి కట్లు కట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడు, పూటకొళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. తన వాహనం మీద ఎక్కించుకుని పూటకొళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. వాడికి భోజనం పెట్టించాడు, లేకపోతే వాడికి 2 దేనారాలు ఖర్చు పెట్టాడు. మళ్ళీ ఆ పూటకొని వాళ్ళతో ఏమంటున్నాడు మంచి సమరయుడు, ఇంకేమైనా ఖర్చు పెడితే నేను వచ్చి నీకు తీరుస్తాను. అంటే బాధ్యత నాది, వాడు బాగయ్యే వరకు కూడా బాధ్యత నాదే అని చెప్తా ఉన్నాడు. అది స్టెప్ బై స్టెప్ ఎన్ని స్టెప్స్ వేశాడు ఆ వ్యక్తి కోసం. అది ప్రేమలో అభివృద్ధి పొందడం అంటే అలాగా. మనం అలా చేయలేం. ఎవడన్నా బాగోలేదనుకోండి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాం, అబ్బాయి పడిపోయి దారిలో వెళ్ళండి అంటాం, లేకపోతే ఆయన ఏదో కొంచెం చూపిస్తాం, బాగు చేస్తాం. హాస్పిటల్ బిల్లు మనం కడతాం ఏంటి? మనం ఎందుకు కడతాం? ఆడెవడో మనకు తెలియదు కదా, మనం కట్టాం. మనం ప్రేమ చూపించాం. మీకు అర్థమవుతుందా? మనము ప్రేమిస్తేనే, క్రీస్తు ప్రేమ మనము ఇతరులలో చూపిస్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు? దేవుని దగ్గరికి వస్తారు. ఊరికే దేవుని నమ్ముకోరు. మనం వాళ్ళని ప్రేమించాలి, మన పొరుగు వాళ్ళని. వాళ్ళు దేవుని ఎరగని వారుగానే ఉంటారు, లేకపోతే దేవుడు అంటే ఇష్టం లేని వారుగానే ఉంటారు. నువ్వు తినే భోజనంలో, లేకపోతే కొంచెం టీయో కొంచెం కాఫీయో ఏదో ఒకటి మనం వారిని ప్రేమిస్తే, ప్రేమ చూపించాలి, క్రియాపూర్వకంగా చూపిస్తే ఏమవుతుందంటే వారు ఆకర్షించబడతారు. ఎవరి వైపు? ప్రభు వైపు ఆకర్షించబడతారు. అది ఊరికే మాటలు చెప్తే ఎవరు రారు. అర్థమవుతుందా? మనం వారిని ప్రేమిస్తే, కొంత త్యాగం చేస్తే, దేవుడు పరలోకంలో ఉండి బాగా ఉండండి, మంచిగా ఉండండి, సుఖంగా ఉండండి అని చెప్పాడు అనుకోండి, మనకు రక్షణ వచ్చినా? 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు? విరిచి వాళ్ళందరికీ పంచిపెట్టాడా లేదా? వాళ్ళ ఆకలి తీర్చాడా లేదా? అది దేవుడు పరిచర్య చేశాడు వాళ్ళకి. శిష్యుల పాదాలు కూడా యేసుప్రభువు వారు కడిగాడా లేదా? కడిగాడు. ఆయన పరిచర్య చేశాడు. మనిషి కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చాడు, చేయించుకోవడానికి కాదన్నాడు. అదవుతుందా? ఆయన ప్రేమ చాలా చాలా గొప్పది. ఆయన ప్రేమించాడు, ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. మనం కూడా అలాగే చేయాలి. అలా మనం ప్రేమిస్తే వాళ్ళు ప్రేమించడం నేర్చుకుంటారు. అది మాదిరికరంగా యేసుప్రభువు వారు అన్నీ కూడా మాదిరి చూపించాడు. అడుగుజాడలు మన కొరకే ఆయన ఏర్పరిచాడు. ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. నడుచుకుంటే పరలోక రాజ్యం వెళ్తాం. అది మొదటిది, నీ ప్రేమ అనేటువంటిది. రెండవది ఫిలోమోను రాసినటువంటి పత్రికలో అక్కడ రాసినాడు, నీ విశ్వాసమందు ఇతరులు పాలువారొకట అన్నది. నీ విశ్వాసం, మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అని దేవుడు అన్నాడు. ఎవరి విషయంలో? అన్యాయస్తులైన న్యాయాధిపతి విధవరాలు, లోకాసువార్త 18వ అధ్యాయంలో. వాడు అన్యాయస్తుడు, దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు, ఎవరికి న్యాయం చేయడు. కానీ విధవరాలు ఏంది? మాటి మాటికి వెళ్ళి నాకు న్యాయం తీర్చమని అడిగింది. ఎవరిని అడిగింది? అన్యాయస్తుడైన న్యాయాధిపతిని. అసలు అన్యాయస్తుడైన వాడు, దేవుడంటే భయం లేనివాడు న్యాయం చేస్తాడా? చేయడు. అయినా కూడా ఈవిడ నమ్మకం, ఈవిడ యొక్క విశ్వాసం ఎంత గొప్పది! మాటి మాటికి వెళ్ళి వాడిని అడుగుతూ వచ్చింది. ఆ విశ్వాసము మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆ విశ్వాసము కనుగొనునా అన్నాడు. మన యొక్క విశ్వాసము మన శోధనలను బట్టి, బాధలను బట్టి. చూడండి, ఒక మాట చదువుతాము. తిమోతి రాసిన పత్రికలో, సడలిపోకూడదు, విశ్వాసం మనము కలిగి ఉండాలి. విశ్వాసం కనుక కోల్పోయామనుకోండి, దేవుడు ఏంటంటే ఫీల్ అవుతాడు. 1వ దశలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. 1వ దశలోనికులు 186వ పేజీ కొత్త నిబంధనలో. నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించినేమో అనియు, మీ ప్రయాసం కాదు మా ప్రయాసం వ్యర్థమైపోయినదేమో అనియు మీ విశ్వాసము తెలుసుకొనవలనని. చూసారా, శోధకుడు శోధించాడు కాబట్టి మీ విశ్వాసం ఆవిరైపోయిందేమో. చాలామంది బహుశా మీ మందిరంలో ప్రారంభంలో ఉన్నవాళ్ళు బహుశా కొంతమంది ఉండకపోవచ్చు. ఉన్నారా? ఫస్ట్ నుంచి వచ్చేవాళ్ళు అందరూ ఉన్నారా మందిరంలో? కొంతమంది మధ్యలో జారిపోయి ఉంటారు, కొంతమంది పడిపోయి ఉంటారు కదా, కొంతమంది ఎలక్కనిపోయి ఉంటారు. యేసుప్రభుని వెంబడించిన వారు కూడా అనేకులు వెనక తీసి ఆయన వెంబడించడం మానేశారు. ఇక్కడ పౌలు రాస్తా ఉన్నాడు దశలోనికలో ఉన్న విశ్వాసులకి, శోధకుడు మిమ్మల్ని శోధించాడు, మా ప్రయాసం అర్థమైపోయిందేమో, అసలు మీకు విశ్వాసం ఉందో లేదో తెలుసుకోవాలని నేను ఆయన పంపించాను అంటున్నాడు. అది అంటే మనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఇప్పుడు బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, గాలి వస్తుంది, వాన వస్తుంది, లేకపోతే ఆ యొక్క తుఫాను వచ్చి బండ మీద కొడుతుంది, ఇల్లు నిలబడుతుందా కూలిపోద్దా?
ఇల్లు నిలబడుతుంది, బండ మీద ఉన్నదైతే. ఇసుక మీద ఉన్న ఇల్లు అయితే పడిపోతుంది. మన విశ్వాసము బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె స్థిరంగా ఉండాలి, కదలకుండా. మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తులనై ఉండుడి అని దేవుని వాక్యం చెప్తుంది. స్థిరంగా కదలకుండా ఉండాలి. దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, దేవుని ఆలయంలో వారిని నేను ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి మీదటి అన్నటికి బయటకు పోడు. స్తంభముగా స్థిరులుగా కదలని వారుగా ఉండాలి. దేవుని యొక్క పాదాలు కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఆయన పాదాలు ఎలా ఉన్నాయి? ఆయన పాదములు స్తంభములు వలె. సంగతి ఏంటంటే మన విశ్వాసం కోల్పోకూడదు. విశ్వాసం నిలబడేవారిగా, కదిలిపోయినటువంటి విశ్వాసం, స్థిరమైన విశ్వాసము, జీవము కలిగినటువంటి విశ్వాసము, కార్యసాధకమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఊరికే ప్రభువా అంటే మన పరలోక రాజ్యం వెళ్ళాం. అబ్రహాంకి దేవుడు చెప్పాడు ఒక్కగానొక్క కుమారుని అర్పించమని చెప్పాడు. అబ్రహాం వెళ్ళాడా వెళ్ళదా? ఇంట్లో పడుకున్నాడా? తర్వాత వెళ్తానే ప్రభు, రేపు వెళ్తానులే ప్రభు. షారాకు చెప్పి మేమిద్దరం మాట్లాడుకుని అప్పుడు చేస్తాను ప్రభు అన్నాడా? షారాకు చెప్పాడా? చెప్పలేదు కదా. షారాకు చెప్పకుండా, షారాకు చెప్తే ఒప్పుకుంటుందా? ఒరే ఇస్సాకు రారా, మీ నాన్నని కట్టేద్దాం, నాన్నని చంపేద్దాం, నిన్ను కాదు. ఈ ముసలాడికి ఏమైపోయింది? పిచ్చి ముదిరిపోయింది. మనిషిని చంపేస్తానంటున్నావేంటి? ఎక్కడైనా దేవుడు మనిషిని నరబలిని అడుగుతాడా? అడగడు. మరి యేసుప్రభు అలా అడిగాడేంటి? యేసుప్రభు అడిగాడా అడగలేదా? ఏమని అడిగాడు? ఒక్కగానొక్క కుమారుని మన భాషలో చెప్పుకుంటే చంపేయమన్నాడు, బలర్పించమన్నాడు. బలర్పించడం కత్తితో చంపేయడమే కదా, కత్తితో చంపేయమన్నాడు. ఎవరైనా అడుగుతారు? అలాగా అడగరు. దేవుడు పరీక్ష పెట్టాడు అబ్రహాముకి. సారాకి అంత ఆత్మీయత లేదు, అబ్రహాంకు ఉన్నంత ఆత్మీయత లేదు. ఆవిడకి చెప్పామనుకో, ఆవిడ వెళ్ళనివ్వదు. ఇస్సాకు బదులు అబ్రహాం కాళ్ళు చేతులు కట్టేసి పొయ్యిలోని కట్టి తెచ్చి తగలబెట్టేస్తుంది. ఎవరిని? సారాని. అందుకని సారాకు చెప్పలేదు. పెందలకడే లెగిసిపోయాడు. అమ్మగారు పెందలకడనే లేగరు, ఆవిడ పడుకుని ఉంటుంది ఇంకా దుప్పడ ముసుగేసుకుని. అందుకని గబగబా మంచి పనులు తీసుకుని అబ్రహామే బయలుదేరి వెళ్ళిపోయాడు. అంతే కదా, పొద్దున్నే అబ్రహాం వెళ్ళిపోయాడు బయలుదేరి ఇస్సాకుని తీసుకుని. అంటే ఇస్సాకు కూడా పొద్దున్నే లెగుస్తున్నట్టున్నాడు. ఇస్సాకు తండ్రి నడిచిన మార్గంలో నడిచాడు, విధేయుడు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. సంగతి ఏంటంటే విశ్వాసము, కార్యసాధకమైన విశ్వాసం. అంటే దెయ్యాలకి మనకు ఉన్న డిఫరెన్స్. దెయ్యాలకి యేసుప్రభు అంటే భయం కదా, చాలా భయం యేసుప్రభు అంటే. ఆయన వస్తుంటే, ఆయన మాట చెప్తుంటే, బోధకుడా గెరాసిన దేశంలో ఉన్నాడు, ఏమన్నాడు? మమ్మును బాధపరచకము అన్నాడు. దెయ్యాలను చూసి భయపడి వెళ్ళిపోయినాయి, పారిపోయినాయి, దెయ్యాలు వదిలేసినాయి కదా. యేసుప్రభు అంటే భయం వాటికి. మనకంటే ఎక్కువగా భయపడతాయి దెయ్యాలు. కానీ వాటికి విశ్వాసం ఉందా? ఇంకా విశ్వాసం ఎక్కడుంది? వాళ్ళ టైం అయిపోయినాయి. మనం ఏంటంటే దెయ్యపు విశ్వాసం మనకు ఉండకూడదు. మన విశ్వాసం పని చేయాలి. వర్కింగ్ ఫెయిత్, యాక్టివ్ ఫెయిత్. అంటే చురుకుగా ఉండాలి విశ్వాసము. మన విశ్వాసము క్రియలతో కూడినదిగా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఏంటి? మృతం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేంట? అసాధ్యం. దేవుళ్ళని మనం తొలగిపోకూడదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా. చూడండి, ఒక మాట ఉంది హెబ్రీయులకు రాసిన పత్రికలో. మనం ఏంటంటే తొలగిపోకూడదు, నిలిచి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, 207వ పేజీ. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమైన ఒప్పుకొని, చూసారా, విశ్వాసము గలవారై మృతి పొందారంట. మీరు జస్ట్ ఆలోచించండి. అబ్రహాముకి దేవుడు ఏ వాగ్దానం చేశాడు? బయటికి తీసుకెళ్ళి ఆకాశ నక్షత్రాలను చూడు, లెక్కబెట్టగలవా అని అడిగాడు. లెక్కబెట్టగలవా? నీ సంతానం అలా అవుతుంది అన్నాడు. అన్నాడా లేదా దేవుడు? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రంలో చేస్తాను, భూమి మీద ఇసుకురేణి వాళ్ళే చేస్తానన్నాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ పెర్సిస్ని పిలిచి, పెర్సిస్ నీకు నేను ₹1,00,000 ఇస్తాను అన్నాను. ఎంత అన్నాను? ₹1,00,000 ఇస్తాను. జేబులో తీసి రూపాయి పెట్టాను అనుకో. ఎంత పెట్టాను? రూపాయే పెట్టాను అనుకో. నేను చెప్పింది చేసినట్టా చేయనట్టా? చిచ్చి, అడుక్కునేవాడు కూడా ఈ రోజుల్లో తీసుకోవట్లేదు. రూపాయి ఇస్తే తీసుకుంటున్నాడా? బోల్ తిట్లు పెడుతున్నాడు. అవునా? మినిమం ₹5 ₹10 ఇస్తే కొంచెం నవ్వుతా వెళ్తాడు. రూపాయి ఇస్తే ఆడే ఎదురు తిరిగి నీకు ఎంత ఇస్తాడు? అమ్మ ఇదిగో ₹10 తీసుకో, చెరుకు రసం తాగు, టీ తాగు, లేకపోతే బాదం మిల్క్ తాగు, ఇంటికి వెళ్ళి అంటాడు వాడు. అవునా కాదా? రోజులు అలాగ ఉన్నాయి. మరి దేవుడేమో ఆకాశ నక్షత్రం వల్లే చేస్తానని చెప్పి ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు అబ్రహాంకి? లిక్కుమని ఒక్క కొడుకుని ఇచ్చాడు. అంతేనా కాదా? ఒకనిచ్చాడా, ఇద్దరినిచ్చాడా? ఆకాశ నక్షత్రాలంటే 1,00,000 కంటే ఎక్కువేనా కదా? 1,00,00,000 కంటే ఎక్కువేనా కదా? చాలా ఎక్కువ. మరి అంత ఎక్కువ ఇస్తానని చెప్పి కనీసం ఒక 5 మందినో 10 మందినో ఇవ్వాలి కదా. యాకోబుకి ఎంతమంది? 12 మంది సంతానం ఉన్నారు లేదా? దీనాతో కలిపితే 13 మంది. సరే, మోర్ దాన్ 10 కదా. 10 మంది కంటే ఎక్కువ పుట్టారు యాకోబుకి. యాకోబు మోసగాడు.
అంతమంది మరి పిల్లలు పుట్టారు. మరి అబ్రహాం విశ్వాసులకు తండ్రి, కనీసం ఒక 5-10 మందో పుట్టాలి కదా. కానీ ఎంతమంది పుట్టారు? ఒక్కడే పుట్టాడు. చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? ఇక్కడ రాయబడింది, వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను. మనం చేసే ప్రార్థనలు కొన్నిసార్లు నువ్వు బతుకున్నప్పుడే దాని యొక్క ఫలితం అనేది చూడలేకపోవచ్చు. దేవుడు మాత్రం మార్పు చెందడు, గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు లాజరు ఉన్నాడు. లాజరు తన జీవిత దినంలో బతికినటువంటి దినాలన్నింటిలో ఏదైనా మేలు కానీ ఏదైనా సంతోషం కానీ అనుభవించాడా? అనుభవించలేదు. చచ్చిపోయే వరకు కూడా ధనవంతుని ఇంటి వాకిటే పడి ఉన్నాడు. చచ్చిపోయే వరకు కూడా కురుపులే ఉన్నాయి. చచ్చిపోయే వరకు కూడా ఎటువంటి సంతోషం లేదు లాజరుకి. అయినా కూడా సనగలేదు, గొనగలేదు. విశ్వాసం కలిగి ఉన్నాడా లేదా? విశ్వాసము కలవాడే మృతి పొందాడు. అందుకనే అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి కొనుకోబడ్డాడు. అది మనము కూడా విశ్వాసము కలిగి చిట్ట చివరి మన ఊపిరి పోయేంత వరకు కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. దృఢ విశ్వాసం అంతవరకు చేపట్టినడలనే క్రీస్తులో పాలువారమై ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడ్డాయి. సమయం లేదు కనుక చెప్పట్లే. సంగతి ఏంటంటే ఇక్కడ అబ్రహాము వీళ్ళందరూ, ఈ పైన రాయబడిన వాళ్ళందరూ వాగ్దానముల ఫలము అనుభవించలేదు. అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకున్నారు. మేము భూమి మీద పరదేశంలో యాత్రికులం అని చెప్పి విశ్వాసము గలవారై మృతి పొందారు. మనం కూడా విశ్వాసము గలవారమై జీవించాలి. మన జీవిత దినాలన్నీ మధ్యలో నాకు ఏమీ కలగట్లేదు, మందిరంకి వచ్చాను ఏమీ లేదు, అంతా గందరగోళమే, అట్లా ఏమి నిరుత్సాహము నిస్పృహ పడాల్సిన పని లేదు. దేవుడు తన కార్యాన్ని తన సమయంలో చేస్తాడు. విశ్వాసము కలవారమై మనం జీవించాలి. అది రెండవది. మొదటిది నీ ప్రేమ, రెండవది నీ విశ్వాసం, మూడవది క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై. ప్రతి మనిషికి కూడా దేవుడు అంట వరం ఇస్తాడు. రక్షణ అనేది కూడా వరమే. FC 2:8 ప్రకారం ఇది క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరమే అని రాయబడింది. మీరు విశ్వాసం ద్వారా, మీరు కృపచేత విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఇది క్రియల వల్ల కలిగింది కాదు. కాబట్టి మీరు ఎవరు అతిశయపడ వీరలేదు. ఇది దేవుని వరం, గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వరం ఇస్తాడు. నాకు ఏ వరం లేదని చెప్పడానికి కుదరదు. అర్థమవుతుందా? మనందరం ప్రార్థన చేయగలం, మనందరం ఏదో పని చేయగలం, దేవుని కొరకే 2 మాటలు చెప్పగలం కదా. అంటే సాక్ష్యం చెప్పడం ఏదో ఒకటి. ఇప్పుడు ఆ సమరయ స్త్రీ ఉంది, ఊర్లోకి వెళ్ళి ఏం చేసింది? చెప్పిందా లేదా? దేవుని గురించి తను అనుభవించింది, చెప్పింది కదా. ఎప్పుడు ఇన్ అండ్ అవుట్ 2 ఉండాలి. అంటే భోజనం తింటున్నాం కదా, మనం నీరు తాగుతాము, చెవటరపులో బయటకు వస్తుందా రావట్లేదా? తాగిందంతా కడుపులోనే ఉండిపోయింది అనుకో, నీరు ఏమైపోద్ది? పొట్ట పేలిపోద్ది. పేలిపోద్ది. తిన్నదంతా మీ కడుపులోనే ఉంది, అదేం అరగట్లేదు. అలాగే తనకు ఎన్ని రోజులు తింటారు? పొద్దున తినదే, నిన్న తినదే, ఈరోజు తినదే, రేపు తినదే, అలా తిని పొట్ట ఏమైపోతుంటుంది? అలా పెరిగిపోయి బెలూన్ పేరిపోయినట్టు ఏమైపోద్ది? డామ్మని పేలిపోద్ది. అంతేనా కాదా? తిన్నది అరాయించుకోవాలా. తినాలి, వేస్ట్ బయటికి పోవాలి. మృత సముద్రం మీకు తెలుసు కదా, డెడ్ సీ అంటారు. మృత సముద్రం తీసుకురా అంటది, బయటికి వెళ్ళదు ఏది, అంతా ఇన్కమింగే, అవుట్ గోయింగ్ లేదు. కాబట్టి అందుకనే దాన్ని మృత సముద్రం అన్నారు కదా. సంగతి ఏంటంటే దేవుని ద్వారా దేవుడు మనకి ఏదైతే వరం ఇచ్చినాడో, గిఫ్ట్ ఇచ్చినాడో, దాన్ని మనం ఏం చేయాలంటే దేవుని ప్రయోజనం కొరకే వాడాలి. అది కృపావరాన్ని ప్రజ్వలింప చేయమని ఉంది. చూడండి ఆ మాట 2 తిమోతి 1:6 మాట ఉంది. 2 తిమోతి 1:194 పేజీ, కొత్త నిబంధనలో 194. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చేయవలనని. కృపావరాన్ని ఏం చేయాలంట? మత్తయి సువార్త 25:25లో 25:25 వాడు ఆ వరాన్ని ఏం చేశాడంటే భూమిలో దాచిపెట్టాడు. ఎవరు? సోమరి అయినా చెడ్డదాసు. అది సోమరులుగా ఉండకూడదు, చెడ్డదాసులుగా ఉండకూడదు. దేవుడిచ్చిన దాన్ని దేవుని కొరకే మనం వాడాలి. ఏదైనా సరే మీరు చూడండి, కత్తి కానీ ఇంకోటి కానీ వాడలేదనుకోండి, ఏమైపోద్ది? ముద్దుబారిపోద్ది, పని చేయదు, అది తుప్పట్టేస్తుంది. అవునా కాదా? వాడుతూ ఉంటేనే ఏదైనా ఉపయోగంలో ఉంటుంది. ఏది వాడకపోతే స్ట్రక్ అయిపోతుంది, పని చేయదు. బండి అయినా అంతే, వాడకుండా అలాగ 10 రోజులు నెల రోజులు ఉంచేసారనుకోండి, స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతావు. కొట్టి ఏం చేయాలి? షెడ్ దగ్గరికి తీసుకెళ్ళాలి, వాడు స్టార్ట్ చేస్తాడు. మనమైనా అంతే, మన జీవితం కూడా వాడితేనే ఏదైనా. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఆయన మహిమ కొరకై మనం వాడాలి. కృపావరాన్ని ప్రజ్వలింపచేయాలి. బాప్తిస్మ యోహాను గురించి రాయబడింది, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండను. అతడు మండుతూ అంటే ప్రజ్వలిస్తూ వచ్చినాడు. ఆయన వెలుగులో సంచరించడానికి మీరు ఇష్టపడ్డారు అని చెప్పినాడు దేవుడు. అది అంటే దేవుని కొరకై దేవుని చేతిలో వాడబడినటువంటి పాత్రల వలె మనం ఉండాలి, ఘనతరమితమైన పాత్రల వలె. ప్రతి వానికి కూడా దేవుడు పని నియమించాడు. దేవుడు ఏ పని అయితే మనకు నియమించాడో అది నమ్మకంగా మనము చేసేవారంగా ఉండాలి. అది మూడవది, వరము అనేటువంటి మాట. అక్కడే ఫిలోమోనుకు రాసిన పత్రికలో 4వ మాట, ఇతరులు నీ విశ్వాసమందు పాలివారు అగుచ.
పార్టేకర్స్ ఇన్ యువర్ ఫెయిత్. మన విశ్వాసములో ఏమవ్వాలా? ఇతరులు పాలువారవ్వాలి. తిమోతి అవ్వ పేరేంటి? లోయి కదా. అవ్వ పేరు లోయి, తల్లి పేరు యునీకే. అవ్వ యొక్క విశ్వాసము ఎవరిలోకి వచ్చింది? తల్లిలోనికి వచ్చింది, యునీకేలోనికి. యునీకే యొక్క విశ్వాసం ఎవరిలోనికి వచ్చింది? తిమోతిలోనికి వచ్చింది. అలాగే దేవుని యొక్క విశ్వాసం, వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఆ యొక్క సుగుణాలు, ఆ లక్షణాలన్నీ ఎవరిలోకి రావాలి? మనలోనికి రావాలి. మనతో ఎవరైతే సహవాసం చేస్తున్నారో మన యొక్క విశ్వాసము, అంటే ఎవరైతే సంఘంలో ఆత్మీయపరులుగా ఉంటున్నారో వారి ద్వారా వారి యొక్క విశ్వాసం ఇతరులోనికి వ్యాప్తి చెందాలి. మన యొక్క విశ్వాసం వారిలోనికి వ్యాప్తి చెందకపోతే మనం వేస్ట్, మనం జీవించి. అది మీకు అర్థమవుతుందా? మనం ఎలాగైతే జీవించినాం వారు కూడా అలాగే జీవించాలని. ఉదాహరణకి మన మందిరానికి సమయానికి వస్తున్నాం అనుకో, నేను గత దినాల్లో మందిరానికి సమయానికి వచ్చేవాడిని, మీరు కూడా ఖచ్చితంగా రావాలి అని మనం చెప్పినప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుంటారు. నేను స్కూల్లో ఒకరోజు సెలవు పెట్టాను అనుకోండి, మందిరం పని గురించి సెలవు పెట్టాను అనుకో, డబల్ శాలరీ కట్ చేసేవారు. ఎంత? డబల్ శాలరీ. నాకు రోజుకి అప్పుడు దాదాపు 1500 2000 వచ్చాయి. సారీ, నెలకు 30,000 కదంటే రోజుకి 1000 రూపాయలు. నెలకు 30,000 జీతం, రోజుకి 1000 రూపాయలు. డబల్ శాలరీ అంటే మందిరంలో పని ఉంది, మీటింగ్ నేను స్కూల్లో సెలవు పెట్టాలి, ఎంత కట్ చేస్తారు? 2000 కట్ చేస్తారు. మరి 2000 ఎక్కువ, మందిరం ఎక్కువ అంటే మందిరమే ఎక్కువ. కట్ చేస్తే చేసుకొని వదిలేసి మందిరానికి వచ్చే సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు పర్మిషన్ ఇచ్చారు, కొన్నిసార్లు ఇవ్వకపోయేవారు. మా మందిరానికి వచ్చే వ్యక్తి కూడా అదే స్కూల్లో పనిచేస్తున్నాడు. ఆయనకి చెప్పినాను, క్రీస్తు కొరకు సమస్తాన్ని ఏం చేయాలా? నష్టముగా ఎంచుకోవాలి, పెంటతో సమానంగా ఎంచుకో. ఒక దినం వస్తుంది, దేవుడు ఏం చేస్తాడు? నీకు అత్యధికంగా ఇస్తాడు, అందరు ఎదుట నేను ఘనపరుస్తాడు. దేవుని కొరకే తీర్మానం కలిగి ఉండు, జీవించు. అతను కూడా ఏం చేస్తున్నాడు? అలాగే చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. లోకంలో ఉన్న ధనం కొరకు, ప్రఖ్యాతి కొరకు, పేరు కొరకు మనం ప్రయాసపడవలసిన పని లేదు. అంటే మనకు నియమించిన పని మనం చేయాలి నమ్మకంగా. వాళ్ళు ఆ అబ్బాయి అలా చేసినప్పుడు ఏమైంది తెలుసా? ఆ స్కూల్లో ఉన్న స్టాఫ్ అందరిలో అతను ఫస్ట్ ప్లేస్లో నిలబడ్డాడు. ఏ ప్లేసు? నన్ను గణపరచు వారిని నేను గణపరచు. అది అన్న ఇలా చెప్పాడు. అప్పుడు నేను ఇలాగ తీర్మానం చేసుకున్నాను, ఒక్కొక్కసారి స్కూల్లో డబల్ కటింగ్ అయినా పర్వాలేదు, నేను మందిరానికే వెళ్తానని చెప్పాను. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దేవుడు ఏం చేశాడంటే ఆ స్టాఫ్లో, ఆ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో అతనే ఫస్ట్ అందరూ ఎదుట అతను నుంచోబెట్టి చప్పట్లు కొట్టించారు. వాళ్ళు అన్యులు, జనరల్గా ఒక క్రైస్తవుడికి వాళ్ళు ఎంకరేజ్ చేయరు. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మధ్యలో ఇతను గణపరిచాడు. ఎందుకు గణపరిచాడు? ఇతను దేవుడిని గణపరుస్తున్నాడు. అది డబ్బు అతనికి ప్రాధాన్యత కాదు. అంటే వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మనము చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు వాక్యానికి లోబడతారు. నేను ఆ రీతిగా జీవించాను, దేవుడు నన్ను గణపరిచాడు, నువ్వు కూడా అలా జీవిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. కాబట్టి దేవుడు గణపరుస్తాడని నేను జీవించట్లేదు. శద్రక్ మేషక్ అబేద్నెగో అన్నారు కదా, ఏమన్నారు? ఒకవేళ దేవుడు రక్షింపకపోయినా కూడా నేనేం చేయను, ఆ దేవతకు మాత్రం సాగిలపడు. అది అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు కాబట్టి నేను మందిరానికి వస్తాను అనేది వద్దండి. యోబు అంటాడు కదా, దేవుని వల్ల మనము మేలే అనుభవిస్తామా కీడు? అది దేవుని వల్ల కీడు అనుభవింపదా కదా. అందుకనే దేవుని స్తుతించాడు యోబు. అంటే యోబు యొక్క దృష్టి నాకు అంతా కలిసి రావాలని, మందిరం వెళ్తే నేను గొప్ప అయిపోయి నాకు బంగారం వచ్చేయాలి, ఇల్లు వచ్చేయాలి, కారు వచ్చేయాలి, మిద్ది వచ్చేయాలి అని దేవుని నమ్ముకోలేదు యోబు. నమ్ముకున్నాడా? నమ్ముకోలేదు. నాకేమీ కలిసి వచ్చినా కలిసి రాకపోయినా నేను ప్రభువు కొరకు నేను జీవిస్తాను. ఎందుకంటే నరకము నుంచి ఆయన నన్ను తప్పించాడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నన్నేం ప్రాణం అడగట్లేదుగా. నేను ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తాను. నాకు ఆయన ఏదో చేస్తాడని కాదు. ప్రేమ అనేది, ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డల్ని ఏం ప్రేమిస్తారు? వీడు పెద్ద నన్ను చూస్తాడు, బాగా చూస్తాడని ప్రేమిస్తారా? ఏం కాదు, అలాగే అని చూడరు. అర్థమైందా? నిస్వార్థంగా ప్రేమిస్తారు, అంతేనా కాదా? కొంతమంది తల్లిదండ్రులు వేరే అనుకోండి. మ్యాక్సిమం ఎక్కువ మంది తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కదా. దేవుడు కూడా అంతే. సంగతి ఏంటంటే ఏం చూస్తున్నాం మనం? పాలివారు అనేటువంటి మాట, విశ్వాసములో పాలివారు. అది మనము మన సంఘ కాపురులు యొద్ద, లేకపోతే మనకున్న ఆత్మీయపరులు యొద్ద, మనం చిన్నప్పుడు నేను పంచబడినాను కదా, వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయాలు సంఘంలో ఉన్న వారికి మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే వారు కూడా ఆత్మీయంగా మన విశ్వాసములో పాలువారయ్యేవారుగా ఉంటారు. అదే ఇక్కడ దేవుడు పౌలు చెప్తున్నాడు ఫిలోమోనుకి, ఇతరులు నీ విశ్వాసమందు పాలివారు అగుట అనేది. మనము దేంట్లో పాలివారం అంటే వాగ్దానములో పాలివారం, దేవుని యొక్క స్వాస్థ్యములో మనం పాలివారం. ఆరాధనలో చూసినాం కదా, దేవుని యొక్క స్వాస్థ్యంలో ఒకానొక దినాన దేవుడు మనల్ని పాలిభాగస్తులుగా చేస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. కాబట్టి మనము పరుల పాపములో ఏం చేయకూడదు?
పాలివారిగా ఉండకూడదు. తిమోతి రాసిన పత్రికలో రాయబడింది. మొదటిది నీ ప్రేమ, రెండవది నీ విశ్వాసము, మూడవది నీ యొక్క వరము, నాలుగవది నీ విశ్వాసములో ఇతరులు పాలివారొకటన్నది. ఆ రీతిగా దేవుడు మన వెనుకలో ఈ కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాం. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. అప్పుడు రక్షింపబడిన ప్రభు బిడ్డలు తమ కలిగింది దేవునికి ఇలాగా కాదు కట్టాలి. ఇది చెవిలో ఉండాలి. పరమ జీవము నాకు నివ్వు అనేటువంటి పాట చూడండి. పాట 617వ పాట పాడుకుంటాం. అప్పుడు రక్షింపడిన వారు తమ కలిగినది ప్రభువునికి అర్పిస్తారు. సాంగ్ నంబర్ 617. కొత్త పాటల పుస్తకంలో 617, పాత పాటల పుస్తకంలో 604. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, కుళ్ళి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అనౌన్స్మెంట్స్ దయచేసి గమనించండి. ఈరోజు 21వ తారీఖు కదా, ఆదివారం. ఈరోజు ఉదయం 12 గంటలకు, అంటే ఆల్రెడీ మనకి 11 అయిపోతుంది, 1 నిమిషం తక్కువ, అంటే ఇంకొక గంటలో రాణి గారిని పెళ్లి కుమార్తెని చేస్తారు. కాబట్టి సంఘం అంతటిని కూడా వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు అక్కడికి. ఈరోజు 12 గంటలకు రాణి గారు అంటే మీకు తెలుసు కదా, ఆ అమ్మాయిని పెళ్లి కుమార్తెని చేస్తున్నారు. కాబట్టి సంఘం అంతటిని వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ పార్టిసిపేట్ చేయండి. 23వ తారీఖు డేవిడ్ రాజు గారి ఇంటి దగ్గర కృతజ్ఞతా కూడిక ఉంది. ఉదయం 10 గంటలకు మీటింగ్ అనంతరం అందరికీ ప్రేమావిధి ఉంటుంది. 23వ తారీఖు డేవిడ్ రాజు గారి ఇంటి దగ్గర ఉదయం 10 గంటలకు కృతజ్ఞతా కూడిక ఉంది. కూడిక అనంతరం అందరికీ ప్రేమావింది. పెళ్లి కుమార్తెను చేసిన తర్వాత ప్రేమావింది లేదు. 12 గంటలకు వెళ్ళి పెళ్లి కుమార్తెను చూసి, అంతే కదా, భోజనం ఉన్నాయి. పెళ్లి కుమార్తెను చేసి ఆమెతో పాటు మీరు సంతోషించి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి హ్యాపీగా భోజనం చేసి పడుకోండి ఈరోజు. తర్వాత
డేవిడ్ రాజు గారి కంటే పెళ్లి కూతురు తండ్రి, అంతేనా? భోజనాలు 23వ తారీఖు పెడతారు మీకు అందరికీ. పెళ్లి కూతురు చేస్తున్నారు పెట్టట్లేదు అనుకోకండి. అందుకని 23వ తారీఖు డేవిడ్ రాజు గారు అంటే రాణి గారి వాళ్ళ నాన్నగారు, అంతేనా? వాళ్ళ ఇంట్లో ఉదయం 10 గంటలకు కృతజ్ఞతా కూడిక ఉంది. మీకు అందరికీ ప్రేమావేది ఉంటుంది. అందరూ సంఘం అందరినీ వారు రమ్మన్నారు. మూడవది 24వ తారీఖు ఉదయం 10 గంటలకు రాణిగారి పెళ్ళి కాబట్టి కాకిలేరులో సంఘాన్ని అంతటినీ కూడా పిలుస్తూ ఉన్నారు. 24వ తారీఖు ఉదయం 10 గంటలకు. మీరందరూ 8 గంటలకల్లా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి. తాళపల్లనా ఇల్లు తెలుసు కదా మీకు అందరికీ. రాణిగారి ఇల్లు తెలుసా? తెలియకపోతే రవి గారిని కానీ దీవెన గారిని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ అడగండి, వాళ్ళు చెప్తారు. 10 గంటలకు రాణిగారి వివాహం ఉంది. ఎక్కడ? కాకిలేరులో వివాహం. ఉదయం 8 గంటలకు వాళ్ళ ఇంటి దగ్గరికి మీరు వెళ్తే అక్కడ వాహనాలను అరేంజ్ చేశారంట. అక్కడ నుంచి మమ్మల్ని తీసుకువెళ్తారు. సంఘం అంతటికి ఆహ్వానము అందరికీ చెప్పమన్నారు. తిరిగి 26వ తారీఖు ఉదయం 9 గంటలకు మనకి ఇక్కడ ప్రార్థనా కూడిక ఉంటుంది. 26వ తారీఖు ఉదయం 9 గంటలకు. 26వ తారీఖు అంటే శుక్రవారం. శనివారం 27వ తారీఖు ఉదయం 9 గంటలకు సహోదరీల కూడిక. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రార్థనా కూడిక. ఇది ప్రార్థనా కూడిక అందరికీ వాళ్ళ సహోదరులకరా? ప్రార్థనా కూడిక అందరికీ. 26వ తారీఖు ఉదయం 9 గంటలకు శుక్రవారం అందరికీ ప్రార్థనా కూడిక. 27వ తారీఖు శనివారం ఉదయం 9 గంటలకు సహోదరులు సిస్టర్స్ మీటింగ్. తిరిగి ఆదివారం 28వ తారీఖు ఉదయం 8 గంటలకు ఆరాధన కొరకై మనం చేరి వస్తాం. మీరు గమనించండి, ఆ పెళ్ళికి కాకిలేరు ఉదయం 10 గంటలకు అక్కడ పెళ్ళి. ఇక్కడ 8 గంటలకే వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళాలి. వెళితే మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తారు. వెహికల్స్ అరేంజ్ చేశారు. అది వీటిని గమనించి ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవముల ప్రభువా, నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు. నీ ప్రజలు నిన్ను ప్రేమించి తెచ్చిన కానుకల కొరకే వందనాలు. వారిని దీవించి ఆశ్రయించండి. వారి ప్రయాసని వారి కష్టానికి ఎక్కువైన ఫలితం అనుగ్రహించండి. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు దశభాగం తీసుకునండి. పట్టజాలంతో విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానన్నారు ప్రభువా. పట్టజాలంతో విస్తారముగా దీవెనలు వారి మీద కుమ్మరించండి. దయగల తండ్రి, వారిని వారి కుటుంబాలని వృద్ధిలోనికి తీసుకునండి. ఆశీర్వదించండి. పిల్లలనేమి పెద్దలనేమి తనంది భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అని వాక్యం చెప్తా ఉంది. జ్ఞాపకం చేసుకునండి, కనికరించండి. మీ రాజ్యవ్యాప్తి కొరకై వాడుబట్లో సహాయపడుతురండి. వందనాలు చెల్లిస్తూ మా ప్రభువుని రక్షకుడని యేసునామమున రాణి కొరకై ప్రార్థన చేస్తున్నాం. తన వివాహం కొరకై తనని ఆరోగ్యకరంగా ఆత్మీయంగా సిద్ధపరచండి, బలపరచండి. ప్రభువా, మీకు మహిమకరంగా వివాహం జరుగుట్లో సహాయపడుతురండి. వందనాలు చెల్లిస్తూ మా ప్రభువుని రక్షకుడైన యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుకును, తన శక్తి మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. నడిపెదము అందరి ఎడల ప్రేమ చూపేదం, యేసు చెంతకు నడిపెదము. అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో రాజమార్గమును చూపెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. అందరికీ ప్రైజ్ ది లార్డ్.